ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాక ప్రభునందు ప్రియులైన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. దైవ సేవకులకు, స్టేజి మీద ఉన్న కింద ఉన్నటువంటి సేవకులకు అందరికీ వందనాలు. నన్ను ఈ స్థలానికి ఆహ్వానించినటువంటి దైవజనులు అభిషేక్ రాజు గారి కొరకు ప్రత్యేకంగా, తన భార్య పిల్లలు కుటుంబం కొరకు ప్రత్యేకమైన వందనాలు. చక్కని వాయిద్యాలు వాయిస్తున్నటువంటి బిడ్డలు, చాలా చక్కగా మీరు వాయిస్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాను. మీరు ఎంతో ప్రయాసతో మరి రాత్రి స్థలంలోనికి వచ్చారు. నేను కూడా 2 గంటల ప్రయాణం చేసి దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. నేను ఒక హిందూ కుటుంబం, యేసుప్రభు అంటే నాకు తెలియదు. మా తాతలు ముత్తాతల నుండి ప్రభు అంటే తెలియని వారం. అనేకమైనటువంటి అన్య సాంప్రదాయ పద్ధతుల ప్రకారంగా జీవిస్తూ ఉండేవాళ్ళం. మా ఇంటి దగ్గర ఒక పెద్ద వేప చెట్టు ఉండేది. దాని చుట్టూ ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. మా నాన్నగారికి 4 మగపిల్లలు, వారికి ముందు 2 ఆడపిల్లలు. అంటే 2 సంతానం తర్వాత 3వ సంతానంగా మేమిద్దరం కమల పిల్లలను పుట్టాం. మా ఇద్దరి పేరు రామలక్ష్మణుడు అని పేర్లు పెట్టారు. నేను మా తమ్ముడు 2 కమల పిల్లలం. నన్ను చూస్తే మా తమ్ముడిని చూసినట్టుగా ఉంటుంది. మమ్మల్ని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం తీసుకెళ్ళిపోయి అర్చన కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. అలాగూ భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నటువంటి సమయంలో చిన్ననాటి నుండి మేము ఈ విధంగా భక్తి చేసేవాళ్ళం. శ్రీరామనవమి, వినాయక చవితి అవి వచ్చినప్పుడు ప్రత్యేకంగా మా ఇంటి ముందు పందిరి వేసి పానకాలు, పప్పు, బెల్లాలు పెట్టి నేనే పూజారిగా ఉండి చేసేవాడిని. ఎందుకంటే నా పేరు రాముడు కనుక. అలాగూ చేస్తూ వచ్చేవాళ్ళం. అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లో నేను డాక్టర్గా చదవాలని ఆశతో డాక్టర్ కోర్స్ చేయటం కోసమై బైపీసీ గ్రూప్ తీసుకున్నాను. బైపీసీ గ్రూపులో బాటనీ, జువాలజీ అనేటువంటివి 2 మెయిన్ సబ్జెక్టులు. అయితే మా జువాలజీ లెక్చరర్ గారు చెప్తున్నాడు, ఆయన జంతు శాస్త్రాన్ని చెప్పేటప్పుడు మానవుడు కోతి నుండి వచ్చాడు, దేవుడు లేడు, దయ్యము లేదు అని చెప్పి ఆయన లెసన్స్ చెప్తున్నటువంటి సమయంలో డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనుషుడు కోతి నుండి వచ్చాడు అని చెప్పడం జరిగింది. నేను ఆలోచించేశాను. చాలా కాలం నేను చాలా ఎదురు చూశాను, ఏంటి ఇలా చెప్తున్నారని. చాలా సందిగ్ధంలో ఉన్నాను. ఒకరోజు తీర్మానం చేసుకున్నాను. మా తాతలు ముత్తాతలు అయితే వారు చదువు లేని వారు, పారంపర్య ఆచారాలను బట్టి, మతభక్తిని బట్టి చేసేవాళ్ళేమో. కానీ వీళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిన వారు కాబట్టి ఈ లెక్చరర్ గారు చెప్పేటువంటిదే కరెక్ట్ అని చెప్పుకొని నేను అప్పటి నుండి దేవుడు లేడు, దయ్యము లేదు అని చెప్పడం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పరిస్థితుల్లో నాకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత భయంకరమైనటువంటి అనారోగ్యం కలిగింది. రోజు రోజుకి క్షీణించిపోతున్నాను, బలహీనతతో ఉన్నాను. ఆ పరిస్థితుల్లో ప్రియులరా, మరి డాక్టర్లు చుట్టూ తిప్పారు. ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలు 1 గంట సమయంలో డొక్కపోటు నొప్పి వచ్చేది. అర్థమవుతుందని చెప్పే మాట్లాడు, పక్క నొప్పి వచ్చేది. ఆ బాధలో ప్రాణం పోయేంతగా, ఊపిరి పైనే పోయినంతగా బాధపడుతూ ఉండేవారు. నా చుట్టూ మా నాన్నగారు, మా అక్కయ్యలు, తమ్ముళ్ళు కూర్చొని ఏడుస్తూ ఉండేవారు రాత్రులు నిద్ర లేకుండా. అమ్మగారిని గురించి చెప్పలేదనుకుంటున్నారేమో. నేను 7వ తరగతి చదివేటప్పుడే అమ్మగారు చనిపోయింది, మా అమ్మగారు. ఇక అలాంటి పరిస్థితుల్లో డాక్టర్లు ఎంతమంది ఉంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తూ వస్తుంటున్నాం, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. ఆ పరిస్థితుల్లో ఒక సహోదరి వచ్చి మాకు కూరగాయలు అమ్మేది, నెల నెల
కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీ మాచర్లలో మా ఊరు. అక్కడ ఆమె కూరగాయలు అమ్ముతూ మాకు ఖాతా ఇచ్చేటువంటిది. అయితే ఆమె యేసు ప్రభువుని తెలుసుకుందట. అయ్యా, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కుంగిపోతున్నావు, నేను ప్రార్థనకు తీసుకువెళ్తాను, వస్తావా అని చెప్పేసి ఆమె వచ్చి అడిగింది. దేవుడు లేడు, ఏం లేడులేమ్మా అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు ఎందుకు అన్నానంటే, మా జువాలజీ లెక్చరర్ చెప్పిన మాటను బట్టి, మానవుడు కోతి నుండి వచ్చాడు అని చెప్పాడు కదా, దానిని బట్టి దేవుడు లేడు, ఏం లేదమ్మా అని చెప్పేశాను. కాదయ్యా, నేను చావు బతుకుల్లో ఉన్నప్పుడు నన్ను స్వస్థపరిచాడు యేసయ్య, ఆయన నమ్ముకుంటే నీకు బాగుంటుంది అని చెప్పేసి చెప్పిన మాటను బట్టి, సరే నేను బాగుపడితే నమ్ముతానులేమ్మా అని చెప్పేసి అన్నాను. ఒకరోజు ప్రార్థనకు తీసుకువెళ్ళింది. దైవ సేవకులు నాకు ప్రార్థన చేశారు. రెడ్డి గారు అని ఆయన నర్సరావుపేటలో ఉంటూ, ఆయన మాచర్లలో ఉద్యోగం కోసం ఆయన అక్కడికి వచ్చి అక్కడ సంఘం పెట్టారు, చర్చి పెట్టారు. వారి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఆశ్చర్యకరమైన రీతిలో అదే సమయంలో పెద్ద దైవజనులు పొన్నూరు అనబడిన ప్రాంతం నుండి వచ్చారు. ఆయన ప్రార్థన చేయగానే నాకు ప్రక్క నొప్పి బాధ, అర్ధరాత్రి 12 గంటలు 1 గంట సమయంలో వచ్చే నొప్పి బాధ ఆగిపోయింది. హల్లెలూయా. ఇక ఆ నొప్పి ఆగిపోయేసరికి నాకు ఇక మా నాన్నగారు, మా అక్కయ్యలు, తమ్ముళ్ళు కూర్చోవటం లేదు. నాకు ప్రశాంతంగా ఉంది. నేను అనుకున్నాను, దేవా నువ్వు నిజమైన దేవుడు అయితే ఇంక నేను ఒక్క ట్యాబ్లెట్ కూడా, ఒక గోళీ కూడా వేసుకోను, నన్ను అద్భుత రీతిలో స్వస్థపరిచావంటే నీ సాక్షిగా ఉంటానని చెప్పి దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నాను. ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు నన్ను బలపరిచాడు. అంత మాత్రమే కాకుండా, మరి నీవు నాతో మాట్లాడితే నేను నీ సేవ చేస్తానని తీర్మానం చేసుకున్నాను. మా దగ్గర కొండవీటి కొండలని, రెడ్డి రాజులు పాలించిన ప్రాంతము కొండవీటి కొండలు అనేవి ఉండేవి. ఆ కొండలపైన సంవత్సరానికి 1-2 సార్లు సేవకులు వెళ్ళి 5 రోజులు 7 రోజులు అలాగూ ప్రార్థన చేస్తూ వచ్చేవారు. ఆ సమయంలో నన్ను కూడా తీసుకువెళ్ళారు. నేను వెళ్ళాను. అక్కడ దైవ సేవకులు వాక్యం చెప్తుంటే విన్నాను. దేవుని సేవకులు అన్నారు, మన దేవుడు జీవము గల దేవుడు, మనం సేవిస్తున్న ఆయన రోషము గలవాడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడతాడు. నీవు ఆయన స్వరం విని కొండ దిగి వెళ్ళాలి. లేకపోతే ఆయన నీకు చూపించిన దర్శనం ఏదన్నా చూసి నీవు ఈ కొండ దిగి వెళ్ళాలి. లేకపోతే నీవు చేతగాని భక్తి చేస్తున్నావు అని పౌరుషంతో మాట్లాడాడు. నాకు రోషం వచ్చేసి, నేను మధ్యాహ్నం వాక్యం చెప్పి, ఇక మీరు వెళ్ళండి, పౌరుషంతో ప్రార్థన చేయండి, దేవుడు మాట్లాడతాడని చెప్పి ఇద్దరిద్దరుగా కలిసి కొండల మీదకి వెళ్ళండి అని చెప్పేసి, ఒక బంగళా అనేటువంటిది ఉంటుంది, ఒక భవనం. ఆ భవనం నుండి అందరినీ ఇద్దరిద్దరుగా వెళ్ళి ప్రార్థన చేసుకొని రండి అని చెప్పేసి పంపిస్తే, నేను ఒక్కడనే వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఒక్కటే మాట ఏం చేశానంటే, నేను ఎవరిని తోడు తీసుకువెళ్ళా, కాగితం మీద రాసి, దేవుడు నాతో మాట్లాడితేనే ఈ కొండ దిగి వస్తా, లేకపోతే నేను దిగిరాను అని చెప్పేసి కాగితం మీద రాసి అందరూ నడిచే దారిలో పెట్టి దానిపైన ఒక రాయి పెట్టేశాను. ఇక వెళ్ళిపోయాను. ఏకాంతంగా ఎత్తైన స్థలానికి వెళ్ళిపోయి మధ్యాహ్నం 12 గంటలు మొదలుకొని సాయంత్రం 7 గంటలు, ఇదే మే నెలలోనే 7 గంటల వరకు, 7 గంటలు అయ్యే వరకు పొద్దు ఉంటుంది కదా. అలాగూ ప్రార్థన చేస్తున్న సమయంలో నాకు 3 దర్శనాలు కలిగినాయి. ఏంటి ఆ దర్శనాలు అంటే, ప్రార్థన చేయటం రాదు, కాకపోతే ఒక మొండిగా మాత్రమే కూర్చున్నాను, నాతో మాట్లాడాలి దేవుడా అని. వచ్చినటువంటి సమయంలో నేను ఒక పెద్ద అగాధములో, బావిలాంటి అగాధములో ఉన్నాను. నా చుట్టూ దేవదూతలు వచ్చేసినాయి. నిప్పులు కుంపట్లో పట్టేసి నా మీద పోసాయి. అట్లా నిప్పులు పోసేసరికి ఆ నిప్పులు నా మీద ఎప్పుడైతే పడ్డాయో గప్పుమంటూ మంట వచ్చేసి కాలిపోయాను. నేను దర్శనంలో కనపడుతుంది.
తర్వాత నన్ను తీసి ఆ లోయలో నుండి బయట పడేశారు దేవదూతలు. నాకు అర్థం కాలేదు. ఏంటి పిచ్చి దర్శనం అనుకున్నా, ఏంటి పిచ్చి ఆలోచన అనుకున్నా. మరలా కొంతసేపు అలాగనే నాతో మాట్లాడయ్యా అంటే ఇలాగూ దర్శనం కనపడుతుందేమనుకొని నేను చాలా కంగారు పడిపోయాను. సరే అలాగనే మొండిగా కళ్ళు తెరవకుండా ప్రార్థన చేస్తానే ఉన్నాను. మరొకసారి దర్శనం ఏం కనపడింది అంటే, ఒక తెల్లని వస్త్రాలు వేసుకున్నాను, మైకు పట్టుకున్నాను, వాక్యం చేత పట్టుకున్నాను, వాక్యం చెప్తున్నాను. ప్రజలు అనేకులు కనపడుతున్నటువంటి సమయం వాక్యం చెప్తున్నాను. అలాగొక దర్శనం కలిగింది. అది రెండవ దర్శనం. మూడవ దర్శనము మరలా నేను అలాగే తెల్లని వస్త్రాలు ధరించుకొని వాక్యం చెబుతున్నటువంటి సమయంలో మరి ప్రజలందరూ కూడా చక్కగా దేవుని వాక్యం వింటున్నారు. దేవదూతలు పైనుండి నా పైన పూల వర్షాన్ని కురిపిస్తున్నారు. నాకు ఈ విషయం ఏమీ అర్థం కాలేదు. అర్థం కాకుండా పోయినటువంటి సమయంలో, అప్పటికే సమయము 12 గంటలు మొదలుకొని సాయంత్రం 7 గంటలైంది. అప్పటికి ఆ ఉత్తరం, మార్గ మధ్యలో ఉన్నటువంటి ఉత్తరం, దైవ సేవకులకు రాసిన ఉత్తరం, ఎవరు వెతక్కండి, దేవుడు నాతో మాట్లాడితేనే నేను తిరిగి వస్తాను, లేకపోతే చచ్చిపోయినా అక్కడే చచ్చిపోతాను అనేటువంటి ఒక మొండి పట్టుదలతో రాసినటువంటి ఆ ఉత్తరాన్ని సేవకుల దగ్గరికి, పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు చదువుకున్నారు. తర్వాత నన్ను వెతకటం మొదలుపెట్టారు ఆ అరణ్యంలో, లేకపోతే ఆ కొండలపైన. అప్పుడు నా పేరు, నేను ఇంకా బాప్తీసం కూడా తీసుకోలేదు అప్పుడు, నా పేరు రామారావు 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 అని కేకలు వేస్తున్నారు. మా ఇంటి దగ్గరేమో రాము అంటారు. కాలేజీలో, స్కూల్లోనేమో రామారావు అనేటువంటి పేరు పెట్టారు. ఇలాగ నన్ను వెతుకుతూ ఉన్న సమయంలో నన్ను ఎట్టకేలికి పట్టుకున్నారు, తీసుకొని వచ్చారు. అలా ఒంటరిగా వెళ్ళకూడదయ్యా అని చెప్పారు. సరే, దైవ సేవకులకు నేను చెప్పినాను, నేను ఇలాంటి దర్శనాలు కనపడ్డాయి ప్రార్థన చేస్తున్న సమయంలో. అంటే, ఒకటి, నీ పాపపు స్థితిని అంతటిని దేవుడు తన అగ్నితో కాల్చివేశాడయ్యా అన్నాడు. హల్లెలూయా. గత కాలంలో నీవు దేవునికి వ్యతిరేకంగా జీవించిన నీ పాపము, తెలిసి తెలియక చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తన అగ్నితో కాల్చివేశాడు అన్నాడు. రెండవది, నీవు దేవుని కొరకు వాడబడే ఒక పాత్రగా ఉండబోతున్నావు అనేటువంటిది దేవుడు చూపించాడు. దేవుని కొరకు నీవు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించే పాత్రగా దేవుడు వాడుకుంటాడు అని చెప్పాడు. మూడవది ఏమిటంటే, నీవు వాక్యం చెప్తున్న సమయంలో ప్రజల హృదయాల్లో దేవుడు ఆశీర్వాదం కలిగించే విధంగా అభిషేకం పైనుండి దేవుడు దింపి నిన్ను వాడుకోబోతున్నాడయ్యా అని చెప్పాడు. అది నాకు ఆ 3 విషయాలు బాగా గుర్తు. అప్పటి నుండి ఎప్పటి వరకు, దాదాపు ఈ కార్యము జరిగి 1989లో జరిగింది. ఎప్పుడు? 1989లో జరిగింది ఈ విషయం. ఆ తర్వాత దైవ సేవకులు నన్ను బైబిల్ ట్రైనింగ్కి పంపించారు. నేను ఏ ఉద్దేశంతో కొండపైకి వెక్కి పట్టుదలతో ప్రార్థన చేస్తున్నానో దాని విషయంలో నాకు అసంతృప్తిగా ఉంది. ఏంటి, దేనికోసం నేను ప్రార్థన చేశాను? దేనికోసం ప్రార్థన చేశాను? దేవాన్ని నీవు నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేశాను. మాట్లాడలేదు, కానీ దర్శనం చూపించాడు. నాకు ఉన్నటువంటి అసంతృప్తి ఏంటి? మాట్లాడలేదు, స్వరం వినలేదు, నేను స్వరం వినలేదు. నాకు స్వరం కావాలి, నీ స్వరం, నువ్వు మాట్లాడే దేవుడు అంట, నాతో మాట్లాడు అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఆ అసంతృప్తితోనే ఇంటికి వచ్చాను. తర్వాత ఒకరోజు తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్నారు. 12-1 గంట వరకు ప్రార్థన జరిగింది, అందరూ పడుకున్నారు. ఆ తర్వాత 4 గంటలకి నేను కూడా పడుకున్న సమయంలో, 4 గంటల సమయంలో ఒక స్వరం వినపడుతుంది. ప్రకటన 2:3, ప్రకటన 2:3, ప్రకటన 2:3, లేచి చదువు అని స్వరం వినపడింది. నేను లేచి చూసేసరికి అక్కడేమని రాయబడింది? నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము కలిగి అలయలేదని నేను ఎరుగుదును అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మాట ఏంటో మా సేవకులకు చెప్పాను. అయ్యా, ఇదేంటి నాకు ఇలా మాట స్వరం వినపడింది అంటే, నీవు దేవుని పని కొరకు ఇంకా ఎంతో
అలసిపోయే అంత సేవ చేయాల్సి ఉంది, ఇప్పుడే అలసిపోలేదు, ఇంకా సేవ ఉంది, చేయాల్సిన ఉంది అని చెప్పేసి ఆ దర్శనము, ఈ స్వరము రెండు కలిపి నన్ను ప్రోత్సహించి దైవ సేవకులు నన్ను బైబిల్ ట్రైనింగ్కి పంపించారు. ఒక 9 నెలలు హైదరాబాదులో హైదర్ నగర్ అనబడిన ప్రాంతంలో నేను బైబిల్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చాను. తర్వాత మా ఇంట్లో అద్భుతాలు చేశాడు దేవుడు. ఆశ్చర్యకరమైన రీతిలో నేను సేవకు వెళ్ళటం జరిగింది. ప్రభు తన కృపను బట్టి నన్ను రక్షించుకొని నా వివాహ విషయంలో కూడా అద్భుతం చేశాడు. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడే దేవుడు నాతో మాట్లాడాడు వివాహం విషయమై. ఎవరో తెలియదు కానీ మాట్లాడాడు. ఆ సమయంలో ప్రియులరా, నిజంగా ఈనాటి దినాలలో చాలామందిని చూస్తుంటే ఎలా ఉన్నారు అంటే తొందరపడి వివాహాలు చేసుకొని ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. అలా చేయకండి. యవనస్తులు ఎవరైనా అమ్మాయి నచ్చింది, అబ్బాయి నచ్చారు, లేకపోతే అబ్బాయి అంటే నాకు ఇష్టం, అమ్మాయి అంటే నాకు ఇష్టం అని చెప్పేసి వాళ్ళు తొందరపడి వివాహాలు చేసుకొని నెత్తి మీదకి తిప్పలు తెచ్చిపెట్టుకుంటున్న వారు చాలామంది ఉన్నారు నేటి సమాజంలో. దేవునికి అన్నీ తెలుసు, భవిష్యత్తుని అంతా కూడా ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన ఎదుట మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవుని చిత్తానికి నీవు ఎప్పుడైతే అప్పగించుకుంటావో నీవు ఆశించిన దానికంటే ఎక్కువగా నీ భవిష్యత్తును దేవుడు దీవిస్తాడు. అర్థమవుతుందా? దేవుని చిత్తమే చంపేస్తున్నారు, తమ చిత్తములోనే పరుగులు తీస్తున్నారు. అందుకే నీ చిత్తములో, నీ ఇష్టములో కష్టం ఉంది, దేవుని ఇష్టములో అదృష్టం ఉంది. హల్లెలూయా. నీ ఇష్టంలో కష్టాలు ఎదురవుతాయి, కానీ దేవుని ఇష్టములో నీ భవిష్యత్తు అదృష్టంగా మార్చబడుతుంది. మరి దేవుని చిత్తానికి అప్పగించుకుంటావా? దేవుని చిత్త ప్రకారం చేస్తావా? దేవుడు నిన్ను తప్పకుండా మంచి ప్రశాంతమైన భవిష్యత్తునిస్తాడు. అలాగూ దేవునికి నేను అప్పగించుకున్నప్పుడు దేవుడు నాకు తెలియచేశాడు. ఆ ప్రకారంగా ఆ వివాహ విషయంలో చాలా గొడవలు వచ్చినాయి, కలతలు వచ్చినాయి, వ్యతిరేకతలు వచ్చినాయి. మా నాన్న అన్నాడు ఒకటే మాట, నేను విషయం చెప్పాను, ఫలానా సేవకుని కూతురుని దేవుడు నాకు చూపించాడు, మాట్లాడాడు, తెలియచేశాడు నాన్న అని చెప్పేసి అంటే, మేము హిందువులంగా ఉన్నాం కాబట్టి నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేసి కాకులకి గద్దెలకి వేస్తాను అన్నాడు. వినండి, అలాంటి పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితులు కలిగినటువంటి పరిస్థితులలో ప్రియులరా, దేవుని సన్నిధిలో నీవు మాట్లాడే దేవుడువు, నీవు నాకు మాట ఇచ్చావు, దాని ప్రకారం చెయ్యి, నీ చిత్తం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మా నాన్న ఈ మాట అన్నాడని నేను నీ చిత్తానికి వ్యతిరేకించను, నీ చిత్తమే జరుగునుగా కానీ ప్రార్థన చేశాను. ఎవరైతే ఆ మాట అన్నాడో, మా నాన్న ఏ మాట అయితే అన్నాడో, ఆయన తన ఆలోచనలు మార్చుకొని ఆయనే వచ్చి చేతులు పట్టించి పెళ్లి చేశాడు. హల్లెలూయా. దేవుని చిత్తం అంటే అలా ఉంటుంది, దేవుని కార్యాలంటే అలా ఉంటాయి. ఇలాగ వివాహమైన తర్వాత చాలా అద్భుతమైనటువంటి సంఘటన. వివాహం జరిగేటప్పుడు కూడా దేవుడు 2 కుమారులను ఇచ్చాడు. వారిద్దరు కూడా ఇప్పుడు సేవలో ఉన్నారు. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఒక ఆయనకి ఒక పాప, ఒక బాబు, చిన్న ఆయనకి 2 బాబులు. ఇలాగ దేవుడు వారిని సేవలో కూడా వాడుకుంటున్నాడు. ఇలాగ దేవుడు నా జీవితంలో చేసిన మేలును బట్టి దేవునికి ఎంతో వందనస్తున్నాయి. దేవుని స్తుతిస్తూ ఉంటున్నాను. హల్లెలూయా. 60వ సంవత్సరం, క్రీస్తు శకం 1260వ సంవత్సరంలో మంగోలియన్ చక్రవర్తి, మంగోలియన్ దేశం ఉంది, మీకు తెలుసా? మంగోలియన్ అనబడినటువంటి ఒక దేశానికి చక్రవర్తిగా ఉన్నటువంటి రాజు, ఆయన మీదకి పర్షియన్లు అనబడిన వారు దండెత్తి వచ్చారు. దండెత్తి వచ్చి, వింటున్నారా? దండెత్తి వచ్చి ఆయన తరిమేశారు, రాజ్యాన్ని వశం చేసుకున్నారు. ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని పరుగులు తీసి వెళ్ళిపోయాడు. సైన్యం అంతా చెల్లాచెదిరైపోయారు. కొంతమంది చంపబడ్డారు, కొంతమందిని వశం చేసుకున్నారు పర్షియన్లు. నేను ఓడిపోయానని చెప్పేసి పరుగులు తీసి ఓపిక ఉన్నంత వరకు పరిగెత్తి ఒక అరణ్యంలో బోర్ల పడిపోయి ఇక అలాగనే అలసిపోయి, ఇక నా వల్ల కాదు అని చెప్పేసి పడుకొని అలాగనే అలసిపోయి నిద్రపోయి తన మెలకు వచ్చేసరికి తన కళ్ళ ముందు ఒక విచిత్రమైన సంఘటన చూస్తున్నాడు. వింటున్నారా? స్తోత్రం చెప్పండి. విచిత్రమైన సంగతి చూస్తున్నాడు. ఏంటి ఆ విచిత్రమైన సంగతి అంటే, ఒక చిన్న చీమ
తనకంటే ఎక్కువైనటువంటి బరువైన ఆహారాన్ని తీసుకొని తనకు ముందుగా ఉన్న ఒక రాయిని బండను ఎక్కుతూ ఉంటే ఈ చీమ ఆ బరువైన ఆహారాన్ని మొయ్యలేక అది కింద పడిపోతుంది, మరలా వచ్చి దానిని తీసుకొని మరలా పైకి వెళుతుంది. ఇలాగూ ఆయన లెక్క పెడతా వచ్చాడు. పడుతుంది, మరలా కిందకు వస్తుంది, మరలా తీసుకొని వెళ్తుంది, మరలా పడిపోతుంది. 69 సార్లు చూశాడంట. తను నిద్రపోతున్న సమయంలో ఎన్నిసార్లు అయిందో తెలియదు, కానీ తన కళ్ళు తెరిచినప్పుడు అది తనను లెక్క పెట్టేసరికి 69 సార్లు చూశాడంట. 70వ ఆ ఆహారాన్ని తీసుకొని బండెక్కి అవతలికి వెళ్ళిపోయిందంట. అప్పుడు తనకు ఒక పాఠం అర్థమైంది. ఏంటి అంటే, ఒక్కసారి నేను ఓడిపోతేనే ఎందుకు ఈ జీవితం చచ్చిపోతే బాగుండు అనుకున్నాను. ఈ పోరాటంలో ఆ చీమను చూసి నేను నేర్చుకున్నాను పాఠం అనుకొని ఏం చేశాడంట, ఇక తాను లేచి బలం తెచ్చుకొని సైన్యాన్ని సమకూర్చుకొని తర్వాత మరలా పర్షియన్స్ మొత్తమును తరివి కొట్టేసి తన రాజ్యాన్ని తాను సంపాదించుకున్నాడంట. హల్లెలూయా. ప్రతి ఓటమి ఒక పాఠం అవ్వాలి. అప్పుడే నీ ఒక శక్తివంతమైన వ్యక్తిగా రూపాంతరం చెందుతావు. ఈరోజు సేవకునిగా మనవి చేస్తున్నాను, నీవు అనుకున్నంతగా నీవేమి సాధించలేకపోతున్నావేమో, కానీ ఒక రోజు ఉంది, నిశ్చయంగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగం కానేరదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలిచిన వాడు నమ్మదగిన వాడు, తప్పకుండా నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోనికి తీసుకొచ్చి నిలబెట్టగలడు. అందుకని దేవుని వైపు చూస్తూ, విశ్వాసమునకు కర్త యుద్ధాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు పరుగు పందెములో ఓపికతో సాగుదాము. హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా ఒక పోరాటములో ఉన్నాం. ఈ పోరాటములో నీకు అపజయం, బాధ, ఓటమి కలిగితే ఎక్కడా కంగారు పడబాకండి. తప్పకుండా ఓర్చుకోండి, ఎదురు చూడండి. అద్భుతమైన రీతిలో నీ ఉద్దేశమని, నీ నిర్ణయం, నీ తీర్మానం ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టొద్దు, అస్సలు విడిచిపెట్టొద్దు. గట్టిగా పట్టుకో. అర్థమవుతుందా? నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో. ఆ తర్వాత నీ ఒక అద్భుతమును ఒకరోజు నీవు చూస్తావు. తప్పకుండా సహాయం చేస్తాడు. ఈరోజు మనము ఒక పోరాటములో ఉన్నాము. దానిని గురించినటువంటి విషయాన్ని కొన్ని మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అలాగే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి 20వ వచనం వరకు. ఈ మాటలన్నిటిల్లో ఒక అద్భుతమైన విషయం దాగి ఉంది. మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనములో, జట్టి అయిన వాడు సైనికుడెవడు యుద్ధములో పోవునప్పుడు దండులో చేర్చుకొని వారిని సంతోషపెట్టవలెనని జీవన వ్యాపారం విషయంలో చిక్కుకొనడు. ఇక్కడ అంటున్నాడు 5వ వచనములో, మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దక్కదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనం వరకు రాయబడిన మాటల్లో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి అని అక్కడ వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తున్న మాటల్లో, ప్రియులారా, మరి మనం పోరాడేటప్పుడు ఎలా ఉండాలి, ఆ పోరాటం ఎలా ఉండాలి అనే విషయాన్ని గ్రహించాలి. ఇక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు అంటే, జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనములో ఏమన్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినంత
బలము గలవై ఉన్నవి అంటాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ త్వరలు వంచి ప్రభువా నాతో మాట్లాడయ్యా అని కోరదామా? థ్యాంక్ యూ జీసస్. వందనాలేసయ్యా, మీ అద్భుత నామమును బట్టి ప్రార్థిస్తూ సహాయం కోరుతున్నా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు కృపతో మమ్మల్ని బలపరిచి సహాయం చేయండి. మీ దాసులు వ్యయ ప్రయాసులకు వచ్చి సంఘాలను ఉజ్జీవింప చేయాలని, ఆత్మీయతలో ప్రతి ఒక్కరిని బలపరచాలనే ఉద్దేశంతో, అంత మాత్రమే కాకుండా ఈ గ్రామంలో ఇంకా అనేకులు రక్షించబడాలన్నటువంటి ఉద్దేశంతో భారముతో వ్యయ ప్రయాసులకు వచ్చి 3 దినములు ఏర్పాటు చేసుకున్న కూడికలలో ఇది చివరి రోజు. మీ బిడ్డలమైన మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించడానికి ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మీకు వందనాలు. ఇంతవరకు పాటలలో మీరు తోడుగా ఉన్నారు, ఆరాధనలో తోడుగా ఉన్నారు, సాక్ష్యములో మీరు ప్రభువా ప్రజలతో ప్రోత్సహించారు, నమ్ముతారు. మీ వాక్యం ద్వారా కూడా మాతో మాట్లాడి నా మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పండి. నా మనసుతో ఆలోచించండి, నా నోటితో పలకండి. నన్ను మీ స్వాధీనానికి అప్పగించుకుంటున్నాను. కనిపించకుండా మీ కార్యములను అడ్డగించి అపవాది కార్యాన్ని గద్దిస్తున్నాను. దైవ సన్నిధి ప్రసన్నత ఈ స్థలములో ఉండునుగాక. యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. అనేటువంటిది లేకపోతే యుద్ధం అన్నా పోరాటం అన్నా ఒకటి. మనమందరం ఎక్కడున్నాం? ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. ఎక్కడున్నాం? మనం పాట కూడా పాడతాం, పోరాటం ఆత్మీయ పోరాటం, చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. పోరాటములో ప్రత్యర్థులు ఉంటారు. ప్రత్యర్థులు అంటే ఎదుటివారు. నేను గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. పోరాటంలో శత్రువు ఉంటాడు. ఈ పోరాటంలో మనము పోరాడేటప్పుడు మనకందరికీ యుద్ధంలో మనకేం కావాలి? విజయం కావాలని కోరుకుంటాం. సరే, విజయం కావాలని కోరుకున్నటువంటి మనకు ఏముండాలి? యుద్ధోపకరణాలు ఉండాలి. ఏముండాలి? యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు. యుద్ధోపకరణాలు అంటారు, ఆయుధాలు అంటారు. ఒక సైనికుడు యుద్ధంలో పోరాడేటప్పుడు తప్పనిసరిగా అతనికి ఏముండాలి అంటే ఆయుధాలు ఉండాలి. ఆయుధాలకు ముందు ఇంకొకటి ఉండాలి. ఏముండాలి? కవచాలు ఉండాలి. ఏముండాలి? అవునా కాదా? సర్వాంగ కవచం. అదే మనం చదివినటువంటిది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి రాయబడిన మాటలలో అక్కడ అంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములను ధరించుకోండి అంటాడు. దేవునికి స్తోత్రం. ఈ కవచాలతో పాటు ఆయుధాలు ఉండాలి. అర్థమవుతుందా? మైమరువు, నీతి అనే మైమరువు, సత్యమనే దట్టి, సమాధానమనే కాళ్లకు జోడు, రక్షణ అనే శిరస్త్రాణము, ఇవన్నీ కూడా ఏమిటి? సర్వాంగ కవచాలుగా ఉపయోగపడతాయి. వాటితో పాటు ఏముండాలి అంటే ఆయుధాలు ఉండాలి. ఏముండాలి? ఆయుధాలు లేకపోతే ప్రయోజనం లేదు. ఆయుధాలు ఉంటున్నాయి కానీ పదునైన ఆయుధాలు ఉండట్లా, అందుకే విజయాలు పొందట్లా. నా మాట అర్థమవుతుందా? ఆయుధాలు ఉన్నాయని సంబరపడుతున్నారు క్రైస్తవులు, కానీ పదునైన ఆయుధాలు లేకపోతే మాత్రం పని జరగదు. ఆమేన్. ఇప్పుడు ఒక చెట్టు కొట్టాలనుకున్నారని, నరకాలనుకున్నారనుకోండి, ఆ చెట్టును కొట్టే వ్యక్తి ఏం ఎత్తుకుంటాడు? గొడ్డలు ఎత్తుకుతాడు. ఆ గొడ్డల్లో చాలా గొడ్డలు ఉన్నాయనుకోండి, ఆ గొడ్డల్లో ఏ గొడ్డలు ఎత్తుక్కుంటాడు? మొదట పదును ఉందా లేదా? పదునుంటే అదును పెట్టి కొన్ని కొట్టొచ్చు. పదును లేకపోతే నీవు కొడితే నీ బలం దండగా, నీ సమయం దండగా, ఫలము రాదు, పని జరగదు, ప్రయాస వ్యర్థమైపోద్ది, ఫలము ఉండదు. ఆమేన్. ఇప్పుడు ఏం కావాలి? ఒక మనిషికి ఆయుధము ఉన్నది అంటే సరిపోదు, ఆయుధం పదునెక్కిన ఆయుధాలు ఉండాలి. వింటున్నారు నా మాట? అర్థం చేసుకోండి. పదునెక్కిన ఆయుధం లేకపోతే నీవు అపవాదిని జయించడం కష్టమవుతుంది.
ఈనాటి దినాల్లో చాలామంది క్రైస్తవుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి కానీ పదునైన ఆయుధాలు లేవు. అది సమస్య. నా మాట అర్థమవుతుందా? పదునైన ఆయుధము నీలో లేకుండా, నీ దగ్గర లేకుండా ఉన్నంత వరకు నీ జీవితంలో విజయం చూడలేవు. నీవు అనుకున్న దానిని సాధించలేవు. నీవు అనుకున్నది సాధించాలి అంటే నీ దగ్గర పదునైన ఆయుధాలు ఉండాలి. ఆ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరిట తెలియచేస్తున్నాను. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. ఇప్పుడు ఒక క్రైస్తవ జీవితానికి కావలసిన ఆయుధాలు ఏంటి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో మనం చదివిన వాక్యంలో ఏమని చూసామని అన్నాడు? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినంత బలము గలవై ఉన్నాయి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏమన్నాడు? శరీర సంబంధమైనవి కాదు, శరీర సంబంధమైన ఆయుధాలు కాదు యుద్ధోపకరణాలు. దుర్గములను పడద్రోయ జాలగలిగినంత శక్తి కలిగినవి. అపవాది యొక్క దుర్గాలను పడద్రోయ జాలగలిగినంత శక్తి కలిగినటువంటి ఆయుధాలు ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి, ఆ ఆయుధాలు ఉంటే సరిపోలేదు, ఆ ఆయుధాలను పదును పెట్టించుకోవాలి క్రైస్తవుడు. అది పదును లేకపోతే సాతానుడు నిన్ను ఇబ్బంది పెడతాడు, నీ విరుకులో పడతావు. ఆ పదునైన ఆయుధాలు ఏమిటి అనేటువంటి ఒకసారి బైబిల్లో నుండి మనం ఆలోచన చేస్తే ఒక క్రైస్తవులకు అవసరమైనటువంటి విషయాలు. రోమాపత్రిక 15వ అధ్యాయము 30వ వచనములో వ్రాయబడినటువంటి మాటను చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయము 30వ వచనములో వ్రాయబడినటువంటి మాటను చూడండి. ఏమంటున్నాడు? ఇక్కడ ఒక్కొక్క ఆయుధాన్ని మీకు పరిచయం చేస్తాను. ఆ ఆయుధాలు పదునెక్కున్నాయో లేదో చూసుకొని, పదును లేకపోతే పదును పెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక్కొక్క ఆయుధం. నంబర్ 1 ఏంటి అంటే చెప్పండి, అక్కడ చదవండి. ఏమన్నాడు? సహోదరులారా, నేను యూదయలోనున్న యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు దేవుని చిత్తం వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టి ఆత్మవలని ప్రేమను బట్టి బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నాతో కలిసి మీరు ఎక్కడ పోరాడమన్నాడు? ప్రార్థన అనేది ఒక ఆయుధం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటది? ఇప్పుడు పోరాడమన్నారని కత్తులు, ఈటెలు, బడిసెలు, బాణాలు మనం రెడీ చేసుకోవటం కాదు. మనం పోరాటంలో ఉన్నాం. మన శత్రువు సాతాని. వారిని జయించాలి అంటే మనకు ఈ ఆయుధాలు ఉండాలి. ఆయుధాలు పదునైన ఆయుధాలై ఉండాలి. ఈ ప్రార్థన అనే ఆయుధం ఒక క్రైస్తవునికి చాలా శక్తివంతమైనది. అదే మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. ఈ శక్తివంతమైన ప్రార్థన అనే ఆయుధం నీ దగ్గర ఎంత పదునెక్కి ఉంది ఒకసారి ఆలోచించి మనం చేస్తుంటున్నా. ప్రార్థన లేదు, ప్రార్థన సరిగా లేదు, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం ఎక్కువ, సోమరితనం ఎక్కువ. ప్రార్థన చేయండి అని సేవకులు ఎంత పోరాడినా, ఎంత ప్రయాసపడినా, గొంతు చించుకొని అరిచినా, ప్రార్థన చేయడానికి, ప్రార్థనలో పాల్గొనడానికి, ప్రార్థనలో సమావేశంలో పాల్గొనడానికి మందగిస్తారు. చూసారా? వారు సరైనటువంటి వ్యక్తులు కాదు, ప్రార్థన లేనటువంటి వ్యక్తులు. ఈరోజు ప్రేమతో మనవి చేస్తుంటున్నాను, ప్రార్థన అనబడినటువంటిది ఒక ఆయుధం. విన్నారా? ఒక భక్తుడు పాట రాస్తాడు, ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము.
అంతులేని లోకములో వింత వింత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలో పోరాడు. అంతులేని లోకములో వింత వింత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలో పోరాడు. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదములే శరణ్యము. చాలేంట. ఇక్కడ మనం గమనిస్తున్న మాటల్లో ఏంటంట, ప్రార్థనే ఆయుధం. ఏంటి ఆయుధం? ఏంటి ఒక క్రైస్తవునికి ఆయుధం? ఏంటి? ప్రార్థన అనే ఆయుధము సరిగా ఉండాలి. ప్రార్థన ఎలా మనం చేయాలి? బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. విసుగక ప్రార్థించండి ఉందా? ఎడతెగక ప్రార్థించండి అని ఉందా? హెచ్చుగా ప్రార్థించండి అని ఉందా? అన్నిటికీ రెఫరెన్స్లు చూపించడానికి సమయం లేదు, చెప్పగలను. అర్థమవుతుందా? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, నిలకడగా ఉండి ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. బైబిల్ గ్రంథం ప్రార్థన ప్రార్థన ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వాలి. ఏ వ్యక్తి జీవితంలో అయితే ప్రార్థనకు ప్రాధాన్యతనివ్వబడుతుందో ఆ ప్రార్థన ద్వారా అద్భుత కార్యాలు మనం చూస్తాం. అర్థం చేసుకుంటున్నారా? ప్రార్థన అనబడినటువంటి దానికి సమయాన్ని కేటాయించలేకపోతున్నారు ఈనాటి దినాలలో. పౌరుషముతో నిలబడి ప్రార్థన చేయండి, ప్రభు అద్భుతాలు చేస్తాడు. మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహించలేని గూఢమైన సంగతులు నీకు తెలియచేస్తాను అని చెప్పలేదా ఇర్మియా గ్రంథం 33:3లో? మీరు మొరపెడుతూ ఒత్తిరేని నేను మీ మనవి ఆలకింతును అని చెప్పలేదా ఇర్మియా గ్రంథం 29:13లో? నాకు మొరపెట్టు వారికి, నాకు నిజంగా మొరపెట్టు వారికి నేను సమీపముగా ఉన్నానని చెప్పలేదా కీర్తనను 145వ కీర్తన 18వ వచనములో? ప్రార్థన, ఒక క్రైస్తవునికి ప్రార్థన అనేటువంటి ఆయుధం ఉండాలి. ఈ ప్రార్థన అనబడినటువంటి ఆయుధాలు చేసుకోలేకపోతున్నారు. ఏదో వచ్చి కూర్చుంటున్నారు కానీ ప్రార్థనకు సరైన విధంగా ప్రార్థన అనబడినటువంటి ఆయుధాన్ని చేతపట్టి ఆ ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని పదునెక్కించలేకపోతున్నారు. ప్రార్థన అనబడిన ఆయుధం పదునెక్కాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన అనబడిన ఆయుధం పదునెక్కాలి అంటే ప్రార్థన అనబడినది మొద్దుబారేటట్టు చేసే లక్షణాలు కొన్ని ఉన్నాయి. ప్రార్థన అనబడిన దానిని పదునెక్కించే లక్షణాలు కొన్ని ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. ప్రార్థనను మొద్దుబార్చేటువంటిది ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 66వ కీర్తన 18వ వచనం, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం, యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం. బైబిల్ గ్రంథం చూడండి, వాక్యం అంతా చక్కగా చెప్తున్న విషయాలు. ఏమని రాయబడింది చూడండి. కీర్తన 66:18లో ఏముందమ్మా? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి ఆలకించడు. నీ ప్రార్థన మొద్దుబారిపోవటానికి కారణము పాపమే. అర్థమవుతుందా? నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి అంటే ప్రార్థన చేస్తానే ఉన్నాడు. హృదయంలో మాత్రం మాలిన్యాన్ని పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. మొద్దుబారిపోయిన ఆయుధం అంటే అదే. నీలో ఏ విధమైనటువంటి అపవిత్రత, అవిధేయత, అహంకారం, అజ్ఞానం పని చేస్తూ ఉంటే నీ ప్రార్థన పదునైనదిగా ఉండదు, పదునైన ఆయుధముగా ఉండదు. అర్థమవుతుందా? యోహాను సువార్త 9వ అధ్యాయం 30వ వచనం, 30వ వచనంలో 31వ వచనంలో ఏమని రాయబడింది? యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. కాదు యోహాను, దేవుడు పాపుల మనవి ఆలకించడని ఎరుగుదుము. చూడండి, ప్రార్థన పదును లేకపోవటానికి, మొద్దుబారిపోవటానికి కారణం ఏమిటంటే పాపం. మనుషుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు, పాపం చేస్తూ ఉంటారు. ఆ కారణం చేత ఏం జరుగుతుందంటే ఆయుధం అనేటువంటిది పదునెక్కట్లేదు, మొద్దుబారిపోతుంది. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట ఏమన్నాడు? రక్షింపనేరక యున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక యున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. ఇంకా చదవండి. మీ పాపములు ఆయన ముఖమును మరుగుపరిచి ఉన్నాయి గనుక ఆయన ఆలకించకుండా ఉన్నాడు. ఒకసారి గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చెప్పండి, గట్టిగా 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 గట్టిగా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
అది యెషయా మొదటి అధ్యాయం 14-15 వచనాలు ఏమని చెప్తుంది? యెషయా మొదటి అధ్యాయం 14-15 వచనాలు చదవండి. ఏమన్నాడు? మీ ఉత్సవములను నియామక కాలములను నాకు హేయము, అవి నాకు బాధకరం, వాటిని నేను సహింపలేకుండా ఉన్నాను. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసిన ఎప్పుడు వినడు? అదే ప్రార్థన, మొద్దుబారిపోయిన ప్రార్థన అంటే. అర్థమవుతుందా? గుళ్ళోనే కుందిపిల్ల గంట ఇంటికి పోతే పందిపిల్ల లాగుతారా? అర్థమవుతుందా మాట? గుళ్ళోనేమో తెల్లగా కనపడతారు, ఇంటికి పోతే నా నల్లగా అవుతారు. చాలామంది క్రైస్తవ జీవితంలో మొద్దుబారిపోయిన జీవితాలు అవే. ప్రార్థనా జీవితాలు మొద్దుబారిపోతున్నాయి. మొద్దుబారిపోవటానికి కారణం నీలో ఉన్న అజ్ఞానం, అవిధేయత, అహంకారం, అపవిత్రత. వీటిని ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో అప్పుడు నీ ప్రార్థన అనబడినటువంటిది బలంగా ఉంటుంది. ప్రార్థనను పదునెక్కించేటువంటిది ఏంటో తెలుసా? పరిశుద్ధత. చప్పట్లు కొట్టండి గట్టిగా. నీవు ఎంత పరిశుద్ధంగా ఉంటావో నీ ప్రార్థన అంత బలంగా ఉంటుంది. పరిశుద్ధత లేకుండా ప్రభువుని మనకి తెలుసు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం, అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడడు. లేవియాకాండం 14:11-44, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. సామెతల గ్రంథము 22:11 వాక్యం ఏమని చెప్తుంది? హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పరుగు వారికి రాజు స్నేహితుడవుతాడని రాయబడింది. హల్లెలూయా. దేవుడు నీకు స్నేహితుడైతే, రాజు నీకు స్నేహితుడైతే, రాజు తలుసుకుంటే దెబ్బలకి అది. దేవునికి స్తోత్రం కలుగును. మరి ఈరోజు నీ ప్రార్థన అనబడిన ఆయుధం పదునెక్కాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? పరిశుద్ధతే ముఖ్యమైనటువంటిది. ఈనాటి దినాలలో చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు, కానీ ప్రార్థన ప్రభావభరితంగా దేవుని దగ్గరకు రాలేకపోవటానికి కారణం ఏమిటంటే మొద్దుబారిపోయిన ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేస్తున్నామనుకొని బుద్ధి లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందా? యుద్ధం ఉంది కానీ బుద్ధి లేని యుద్ధం అయిపోయింది. యుద్ధమందు నేను మిద్దె మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను, హద్దు మీరినాను, బుద్ధి వీడినాను. హల్లెలూయా. థ్యాంక్ యూ. సమయం లేదు కాబట్టి దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి, హద్దు మీరాడు, బుద్ధి వీడాడు. ఆ కారణం చేత దావీదు సహితం ఏమైపోయాడు అంటే దేవునికి బాధను కలుగు చేశాడు. ఈరోజు నీవు మోకరించి ప్రార్థన చేస్తున్నావంటే నీ హృదయం పరిశుద్ధంగా ఉండకపోతే నీ ఆయుధం పదునెక్కిన ఆయుధం కాదు అనే విషయం అర్థం చేసుకోవాలి. నీ హృదయం నీ ప్రార్థనా జీవితం పదునైనటువంటిదిగా మారాలి అంటే నువ్వేం చేయాలంటే పరిశుద్ధంగా ఉండాలి. నీ చూపుల్లో, నీ మాటల్లో, నీ క్రియల్లో, నీ ప్రవర్తనలో పరిశుద్ధత కావాలి. హల్లెలూయా. ప్రార్థనకు వచ్చేవారంటే సాతానుకు భయం లేదు. ప్రార్థన చేసేవారంటే భయము. ఆ ప్రార్థన చేసేవారు కూడా పరిశుద్ధమైన ప్రార్థన చేసేవారు కావాలి దేవునికి. ఈరోజు నీ ప్రార్థనా జీవితం పరిశుద్ధమైనటువంటిదిగా కనపడుతుందా? సవాలు చెప్తాను, నీవు పరిశుద్ధమైన ప్రార్థన చేస్తే నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబంలో ఉన్న వారు ఎవరైనా కానీ గిర్రం తిరిగి మందిరంలోనికి వచ్చి కూర్చుంటారు. హల్లెలూయా. నీ ప్రార్థనలో శక్తి లేదు, పదునైన ఆయుధ ప్రార్థన లేదు నీకు. దేవుడు అన్యాయస్తుడా? నీవు రోషము కలిగి ప్రార్థన చేస్తూ ఎన్ని తిట్టినా, ఎవరు ఏమన్నా మాట్లాడినా నీ ప్రార్థన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ జీవించగలిగితే ప్రభు అద్భుతం చేస్తాడు. ఒకసారి ఒక సహోదరి ప్రార్థనకు వచ్చింది, ప్రార్థన చేసుకుంటుంది. ప్రార్థన 6 మనసు మంది బాప్తీసం తీసుకుంది. తన భర్త మాత్రం ప్రార్థనకి అస్సలు ఇష్టపడేటువంటి వాడు కాదు. తాగొస్తాడు, కొడతాడు, ఇబ్బంది చేస్తాడు. ప్రార్థన లేదు, ఏమి లేదు అని కొడతా ఉంటాడు, ఇబ్బంది పెడతాడు.
ఓ రోజు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను ప్రార్థనకు వస్తున్నా, ప్రార్థన చేసుకుంటున్నా, ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నా, ఇబ్బంది పెడుతున్నాడు, ఏడిపిస్తున్నాడు, ఇబ్బంది కలుగు చేస్తున్నాడు పాస్టర్ గారు అని చెప్పేశాను అని పాస్టర్ గారితో చెప్పిందంట. చెప్పినప్పుడు అమ్మా నువ్వు ఓర్చుకో, తప్పకుండా ప్రార్థన చేయి, తప్పకుండా నేను కూడా ప్రార్థన చేస్తాను, సహాయం చేస్తాడు దేవుడు. అయితే ఒక పని చేయాలమ్మా, నేను చెప్పేటట్లుగా చెయ్యి అన్నాడు. ఏమిటి అంటే పాస్టర్ గారు చెప్పింది, ఆయన నిద్రపోతున్న సమయంలో ఆయన కాళ్ళ దగ్గర నువ్వు మోకరించి చేతులు పైకెత్తి కన్నీటితో పాస్టర్ గారు అంత పని చేసి ఆయన లేచాడని తంతాడా? కాదమ్మా, నీవు పెద్దగా ఏడవకుండా లోపల కుమిలిపోతూ హృదయాన్ని కుమరించి ప్రార్థన చేయమ్మా అని చెప్పేశాను. ఆయన బాగా తాగొచ్చాడు, నిద్రపోతున్నటువంటి సమయంలో ఏమే పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆయన నిద్రపోతున్న సమయంలో మోకరించి మోకాళ్ళ మీద నిలబడి, ఎక్కడ ఆయన కాళ్ళ దగ్గర మంచం మీద పడుకున్నాడు, పాదాల దగ్గర ఆమె చేతులు పైకెత్తి మోకరించి ప్రార్థన చేస్తుంది. చాలా సమయం ప్రార్థన చేస్తుంది. చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రియులారా చాలా సమయం అయిపోయింది. ఆమె కన్నీళ్ళు ఆయన పాదాల మీద టప్ 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 అని పడుతున్నాయి. అప్పటికి ఆయన మత్తు వదిలిపోయింది. ఏ మత్తు? తాగిన మత్తు వదిలిపోయింది. తాగిన మత్తు వదిలిపోయేసరికి 2 గంటలు దాటిపోయేసరికి తాగిన మత్తు వదిలిపోయిన తర్వాత ఇక కాళ్ళ మీద ఏంటి నీళ్ళ చుక్కలు పడుతున్నాయి అనుకున్నాడు. స్పృహ వచ్చింది. కళ్ళు తెరిచి చూసేసరికి చేతులు పైకి ఎత్తేసి ఇట్లా ఏడ్చి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అంతసేపు చేసిన ప్రార్థనకు ఆయనకు ఓపికనిచ్చాడు దేవుడు. అసలు ఏం ప్రార్థన చేస్తుంది వాళ్ళకి ఇద్దామని చెవు పెట్టాడంట. ఎవరు? భర్త. చెవు పెట్టేసరికి ఆ చెవు ఆయనకి వినపడుతుంది ఏంటి అంటే, అయ్యా నా భర్త మంచోడే, తాగినప్పుడే ఇలాగ గొడవ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, అసలు నా భర్తకు లేని పరలోక రాజ్యం నాకొద్దు, తీసేయ్యా. అమ్మా ఏమంటుంది? నా భర్తకు లేని పరలోక రాజ్యం, భార్య భర్తలు ఇద్దరు ఏక శరీరం అన్నావు కదయ్యా, నువ్వే అన్నావు కదయ్యా. నా భర్త రక్షించబడకపోతే సగం భాగం నరకం, సగం భాగం పరలోకంలో, మేమిద్దరం ఏక శరీరం కదా అని ఆమెకు వచ్చిన భాషలో చేస్తుందంట. ఓరి బాబు, ఇంత బాగా ప్రార్థన చేస్తుందా నా భార్య నా కోసం అనుకున్నాడట. అనుకొని ఇంకా ఏం ప్రార్థన చేస్తుందని చూస్తే ఆయన ప్రార్థన చేసిన, నా భర్త మంచోడేనయ్యా, రక్షించయ్యా, నా భర్తను కాపాడయ్యా, తాగి ఎక్కడైనా పడతాడేమో అయ్యా, కాపాడయ్యా. మంచి కోరుతుంది ప్రార్థనలో. ప్రార్థన చేసి అంతా అయిపోయిన తర్వాత ఆమె ఎదురు చూశాడు. లేచిన తర్వాత సడన్గా లేచేసరికి ఏమో భయం వచ్చేసింది. అమ్ము ఇక కొడతాడేమో అనుకుని దగ్గరికి తీసుకొని వాటేసుకొని, నా మంచి భార్య, నీవెంత మంచి ప్రార్థన చేస్తున్నావని నేను అనుకోలేదు, నేను కూడా యేసు ప్రభువుని నమ్ముకుంటా, ఇద్దరం వెళ్దాం ప్రార్థన కన్నా. హల్లెలూయా. నీవు పవిత్రతతో కూడిన భారం కలిగిన ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు చెయ్యడు? హల్లెలూయా. నీ ప్రార్థనలో సత్తా లేదు, నీ ప్రార్థనలో పరిశుద్ధత లేదు. నీవు పవిత్రతతో కూడిన భారం కలిగిన ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు చెయ్యడు? హల్లెలూయా. నీ ప్రార్థనలో సత్తా లేదు, నీ ప్రార్థనలో పరిశుద్ధత లేదు. చిన్నప్పుడు ఇప్పుడు సత్తాడు అని ఆ బ్యాచీలు ఎక్కువైపోయినాయి. అవునంటారా? దేవునికి స్తోత్రం. మా అమ్మ మా నాన్న నాకు తగలబెట్టాడు ఇన్ని. ఈ మాటలతోటే లోపల బయటకంటే తంతాడేమని లోపల. అవునా కాదా? నీ భర్త మీద నీవు మంచి అభిప్రాయం పెట్టుకో, పరిశుద్ధంగానే ఉండు, ఎక్కడా కూడా నీవు సనగొద్దు. సనగకుడి సనిగిన ఎడల సంహారకుని చేతిలో చస్తారని రాయబడింది. సనుగులు వినపడకూడదు. అందుకని దేవుని పిల్లలమైన మన ప్రార్థన శక్తివంతంగా మారాలి అంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధమైన ప్రార్థన ఉండాలి, పరిశుద్ధమైన ప్రార్థన ఉండాలి. తన భర్త రక్షించబడలేదని చాలాసార్లు వచ్చి ఒక ఆమె పాస్టర్ గారికి చెప్పిందంట. చెబుతూ ఉంటే ఆమె ఎన్నిసార్లు చెప్తామా, నేను చేస్తానే ఉన్నానుగా ప్రార్థన అని చెప్పేసి అంటున్నాడు. అయినా ఒకసారి గృహ దర్శనాలకి వెళ్తాడు పాస్టర్ గారు. అమ్మా వెళ్తారా? పాస్టర్ గారు గృహ దర్శనాలకు వెళ్తే, ఒకరోజు గృహ దర్శనాలకు వెళ్తుంటే అక్కడ గేడు దగ్గరకు వచ్చేసరికి ఇంట్లో డామ్ 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 అని శబ్దాలు వినపడుతున్నాయి అంట. తపేలాలు ఎత్తేయటం వినపడుతుంటే తిడుతుందంట ఆమె. ఏం తిడుతుందంటే, అడ్డాలోడా ఆడో ఈడ అని చెప్పేసి తిడుతుందంట. ఎవరిని? పిల్లోడినేమో అనుకున్నాడు పాస్టర్ గారు. పిల్లోడినేమో అనుకొని
ఏం చేశాడంటే అయ్యో ఏంటి పిల్లోడి మీద గొడవ అవుతుంది అని చెప్పేసి మెల్లికి వచ్చి కిటికీలు అటు తొంగి చూశాడు. భర్త కుర్చీలు ఎట్టుకొచ్చాడండి. తపాలాలు వేయటం, అది ఇదని తిట్టడం చేస్తుంది. అమ్మ బాబు ఇప్పుడు వెళ్ళటం మంచిది కాదు అనుకుని పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మరొక రోజు వచ్చింది. పాస్టర్ గారు మా ఆయన కోసం ప్రార్థన. ఎన్నిసార్లు చెబుతావు తల్లి, సరే నేను మీ ఆయన రక్షించబట్టడానికి ఒక సూత్రం చెబుతాను, చేస్తావా అన్నాడంట. ఏంటో పాస్టర్ గారు ఆ సూత్రం చెప్పండి పాస్టర్ గారు. ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థనతో పాటు ఈ సూత్రం కూడా పాటించాలమ్మా అన్నాడు. ఏంటి ఆ సూత్రం అని చెప్పేసి అంటే ఆమెతో అన్నాడంట పాస్టర్ గారు, మీ ఆయన ఇంటికి రాగానే నీవు నోటి నిండా నీరు పోసుకొని మింగవద్దు ఉయ్యవద్దు అన్నాడు. ఏంటంట? మింగవద్దు ఉయ్యొద్దు, నువ్వు అట్లాగా ఆ ట్రిక్ పాటించు, ఆయన తొందరగా రక్షించబడతాడు అన్నాడంట. నాకేం అర్థం కాలేదు పాస్టర్ గారు అన్నదంట. అదంతే సూత్రం అన్నాడంటే. ఆయన చూశాడు కదా ఆ కేకలు, అడ్డాలు కూడా అని తిట్టడం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక కోపం మీద ఇక ఆమె సరే పాస్టర్ గారు మీరు చెప్పినట్టే చేస్తాలే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త వస్తున్నాడని సంగతి గేటు దగ్గర చూడగానే నోటిన నీళ్లు పోసుకొని ఆయన లోపలికి రాగానే అంటుంది. ఏమంటుంది? అంటుంది. ఏంటబ్బా నోరు కట్టేసుకుంది అనుకుంటున్నాడు భర్త. నోరు కట్టేసుకుంది. సరే వచ్చినప్పుడల్లా అదే చేస్తుంది. ఇక నోటి నుండి మాటేమీ రావట్లేదంట. రాకపోతుంటే చిన్నగా ఆయనకు అర్థమైంది, ఏదో మార్పు వచ్చింది నా భార్యకని. ఇక ఆయన కూడా మెల్లిగా ప్రార్థనలో కూర్చోటం మొదలుపెట్టాడంట. కూర్చోటం మొదలుపెట్టేసరికి ఆమెకి సంతోషం ఆబట్టలేగా, ప్రార్థన కూర్చోమంటే ఎప్పుడు కూర్చోడు పాస్టర్ గారు, ఇప్పుడు కూర్చున్నాడు పాస్టర్ గారు అని చెప్పేసి ఆనందం పట్టలేక పాస్టర్ గారి దగ్గర పరిగెత్తిందంట. పాస్టర్ గారు అన్నారంట, మా ఆయన మారిపోయాడండి. మా ఆయన అమ్మ మారిపోయింది, మీ ఆయన కాదమ్మా నీ నోరమ్మ అన్నాడంట. కొన్నిసార్లు నీవు చేసే ప్రార్థనకు జవాబు రాకపోవటానికి కారణం నీలో ఉన్న ప్రార్థన పదును లేకపోవటమే. మొద్దుబారిపోయిన ప్రార్థన, నీవు అదుపులో లేకపోతుంది, నీ నోరు, నీ ప్రవర్తన అదుపులో లేకపోతుంది. అందుకని జవాబు రావట్లేదు. అందుకని ప్రార్థన పదునెక్కించాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఓర్చుకొని పరిశుద్ధతను ఎక్కడ భంగం కలగకుండా చూసుకో. ఆ ప్రార్థన పరిశుద్ధతతో కూడిన ప్రార్థన ఏమవుతుందంటే శక్తివంతంగా మారి ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తుంది నీ కుటుంబములో. హల్లెలూయా. ఇప్పుడు ఏ ఆయుధం? ప్రార్థననే ఆయుధము. అలా ఎలా పదునెక్కుతుంది, ఎలా మొద్దుబాతుంది? పాపము ద్వారా మొద్దుబడిపోతుంది. ఆ మాట అర్థమైందా? ఇక రెండవ ఆయుధాన్ని చెప్తాను, జాగ్రత్త. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన మాటను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. నా కుమారుడు అయిన తిమోతి, విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పుచున్న ప్రవచనముల ప్రకారం ఈ మంచి పోరాటానికి కావలసిన 2 విషయాలు చెప్పాడు అక్కడ పౌలు గారు తిమోతికి. ఏమని చెప్పాడు? విశ్వాసము, మంచి మనస్సాక్షి. 2 విషయాలు చెప్పాడు ఇక్కడ, జాగ్రత్తగా వినండి. విశ్వాసము అనబడినటువంటిది ఒక ఆయుధం క్రైస్తవునికి. అమ్మా అర్థమవుతుందా? నీ విశ్వాసం ఎంతవరకు నీ విశ్వాసం ఉంది? నీ విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నావా? బైబిల్ గ్రంథం చెప్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఆయన ప్రతిఫలం దయచేవాడని నమ్మవలేను కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని రాయబడింది అక్కడ. విశ్వాసం వినుట వలన విశ్వాసము కలుగును, అది యేసుక్రీస్తు వారిని గూర్చిన మాటల వలన విశ్వాసము కలుగుతుందని రోమాపత్రిక 10:17లో చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సేవకునిగా మనం చేస్తున్నాను. విశ్వాసం ఎంతవరకు ఉంది? నీ విశ్వాసం ఎంతవరకు నీవు కలిగి ఉంటున్నావు? యేసుప్రభువు వారు అంటారు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా ఎంతకాలం నేను మీతో కూడా ఉంటాను అని చెప్పలేదా? విశ్వాసం ఎంత నీవు కలిగి ఉంటున్నావు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం ఏమని చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అక్కడ ఏమన్నాడు? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించి చూచుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని
మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీకేం కావాలి అంటే విశ్వాసము అనేటువంటిది నీలో పెంపొందింప చేసుకోవాలి. విశ్వాసము నీలో పెంపొందించబడాలి. విశ్వాసము నీలో పెరగాలి. విశ్వాసము నీలో పెరిగినప్పుడు విశ్వాసం అనే ఆయుధం కలిగి ఉండాలి. విశ్వాసం అనేటువంటి ఆయుధం పదునెక్కాలంటే ఏం చేయాలి? అర్థమవుతుందా? విశ్వాసం ఉంది, పేరుకు మాత్రం విశ్వాసం ఉంది, కానీ క్రియలు లేని విశ్వాసం అయితే మృతం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి మాటలు ఆ విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తికి విశ్వాసం అనేటువంటిది చాలా అవసరం. పౌలు గారు సహితం ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నానన్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసం సరైనదై ఉండాలి. నీ విశ్వాసము క్రియలు లేనిదైతే ఏం ప్రయోజనం? నీ విశ్వాసాన్ని పదును పెట్టేది, నీ విశ్వాసానికి పదునెక్కించేటువంటిది ఏమిటో తెలుసా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు నన్ను ఉండు వారికి సున్నతి పొందుట ఏమీ లేదు, పొందకపోవటం ఏంది ఏమీ లేదు, ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే. ఇప్పుడు విశ్వాసాన్ని కార్యసాధకం చేసేది ఏంటంట? చెప్పండి. ప్రేమ. నీకు విశ్వాసం ఉంటే సరిపోలేదు. విశ్వాసము కార్యసాధకం అవ్వాలి అంటే ప్రేమ ఉండాలి. చాలామందికి విశ్వాసం ఉంటుంది కానీ ప్రేమ ఉండదు. ఏముండదు? నీ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావు, మంచిదే. ప్రేమ ఎంతవరకు ఉంది? ప్రేమలో ఎంతవరకు నిలిచి ఉంటున్నావు? ప్రేమ కలిగినటువంటి మనసు ఉంటుందా? ప్రేమ లేనిటువంటి జీవితాలు అయిపోయినాయి ఈనాటి దినాల్లో. తోటి సహోదరుని ప్రేమించలేరు, ఇంట్లో వారిని ప్రేమించలేరు, రక్త సంబంధికులను ప్రేమించలేరు, ద్వేషం పెట్టుకుంటారు, కోపం పెట్టుకుంటారు. ప్రేమ లేని తత్వం క్రైస్తవులలో ఉన్నంత వరకు ఆ విశ్వాసం పదునెక్కిన విశ్వాసం కాదు. హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? నీ విశ్వాసం పదునెక్కినదిగా మారాలి అంటే నువ్వేం చేయాలంటే ప్రేమను పెంచుకోవాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఏమని రాయబడింది దేవుని వాక్యం? మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లు ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు. ప్రేమ కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ప్రేమ లేదు చాలామందిలో. ప్రేమ లేని మనస్సులు, ప్రేమ లేని ఆలోచనలు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, ఈ లోకపు జీవనోపాధి గలవారై తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరమును చూపని వారి యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుస్తుంది? దేవుని ప్రేమ లేకుండా జీవిస్తున్నారు చాలామంది. నీ విశ్వాసం పదునెక్కినదిగా మార్చబడాలి అంటే, నీ విశ్వాసం బలమైనదిగా మార్చబడాలంటే ప్రేమను పెంచుకోవాలి. ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. అమ్మా, వింటున్నారా? నీ పక్కన వాళ్ళు నీకేవైనా తిట్టారు, దూషించారు, హేళనగా మాట్లాడారు అంటే ఏం చేయాలి? వారి మీద ప్రేమే పెంచుకో. ద్వేషించొద్దు, దూషించొద్దు. అర్థమవుతుందా? చాలామందిని మనం గమనిస్తుంటున్నట్లయితే తిట్లు, శాపించటం, శాపనార్థాలు ఇవి పెడతారు. ఎవరు పెట్టేది ఇది? అన్యులు పెడతారంటే ఒక తెలియదు అనుకోవచ్చు. ఆలోచన చేయండి. దేవుని పిల్లలమైనటువంటి మనకేం కావాలి అంటే ప్రేమ ఉండాలి.
నీవు ప్రేమ కలిగిన వ్యక్తివైతే దేవుడు నిన్ను నీ విశ్వాసాన్ని పదునెక్కిస్తాడు. నీ విశ్వాసం పదునెక్కేటువంటి స్థాయి. పదును ఎక్కింది అంటే ప్రభావభరితంగా పనిచేస్తుంది. హల్లెలూయా. పదునెక్కని విశ్వాసం ప్రభావభరితంగా ఉండదు. పరిశుద్ధత, ప్రేమ అనబడినటువంటిది నీవు ఎంతవరకు నీవు కలిగి ఉంటున్నావు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చెప్తున్నటువంటి మాటను చూస్తే అక్కడేమంటున్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నీవు ఎంత ప్రార్థన చేయగలుగుతున్నావు? హింసించే వారి కొరకు ప్రేమ చూపిస్తున్నావా? శత్రువులను ప్రేమించగలుగుతున్నావా? నీ ప్రేమ ఎంతవరకు ఉంది? నీ ప్రేమలో ఎంతవరకు నీ ప్రేమ అద్భుతమైనటువంటిదిగా కనపడుతుంది? ప్రేమ లేనిటువంటి వ్యక్తిత్వ జీవితం ఒకవేళ నీవు కలిగి ఉంటే అది ప్రయోజనము లేదు. నీ విశ్వాసాన్ని పదునెక్కించడం కోసము నీవేం చేయాలంటే ప్రేమ కలిగి ఉండటం నేర్చుకోండి. హల్లెలూయా. తిట్టిన వారిని తిట్టకుండాలి, కొట్టిన వారిని కొట్టకుండాలి. తిట్టిన వారిని తిట్టకుండాలి, కొట్టిన వారిని కొట్టకుండాలి. పరుల గుట్టు బయట పెట్టకుండాలి, ప్రభువే క్రీస్తుని చాటాలి సామాన్యమటండి. హల్లెలూయా. ఎంతవరకు క్రైస్తవ జీవితం? ప్రేమను పెంచు, ప్రేమను పెంచు, ద్వేషాన్ని తుంచు. నీవు ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా నీవు కనపడుతూనే ఉండు. నీ ఆధ్యాత్మిక జీవిత పోరాటంలో ప్రేమతో నీవు నిలబడటం అనేటువంటిది అవసరమైనటువంటిది. నీ ప్రేమ లోపించినప్పుడు నీ విశ్వాసానికి పదును పోతుంది. అర్థమవుతుందా? నువ్వు ద్వేషం పెట్టుకున్నావు అనుకోండి, కోపం పెట్టుకున్నావు అనుకోండి, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేస్తున్నావు కానీ నువ్వు వారి మీద కోపం, వీరి మీద కోపం, ద్వేషం పెట్టుకున్నావు అనుకోండి, నీ విశ్వాసం పదునైనటువంటి విశ్వాసంగా ఉండదు. అది నీవు గుర్తుపెట్టుకోవలసిన అవసరత ఉన్నదని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఆయుధాలు ఏంటి? మొదటిది ప్రార్థన అనే ఆయుధం పదునెక్కాలంటే ఏం చేయాలి? పరిశుద్ధత ఉండాలి. రెండవది విశ్వాసం పదునెక్కాలంటే ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమే. ఎంత ప్రేమ కలిగి. ఒక దైవజనుడు ఉన్నాడు. ఒక దైవజనుడు ప్రభు చేత రక్షించబడిన తర్వాత ఆయన సైకిల్ మీద వెళుతున్నటువంటి సమయంలో ఆగరా అన్నాడు. ఎవరు? శత్రువు. ఆగమని చెప్పేసి, ఏంటయ్యా ఆగమన్నారు అని చెప్పేసి అని సైకిల్ మీద నుండి కాలు దించి కింద పెట్టబోతున్న సమయంలో లాగి చంపకేసి కొట్టేసరికి సైకిలు తాను ఇద్దరు పడ్డారు. కింద పడిపోయిన తర్వాత లేచి దుమ్మంతా దులుపుకొని మరలా వచ్చి, అయ్యా ఏంటయ్యా ఎందుకు కొట్టావు? ఏంటయ్యా ఎందుకు కొట్టావు? ఏంటి, నేను ఎక్కడైనా బాధ పెట్టానా? నన్ను క్షమించాడు. ఎంత ప్రేమ! నీ అంతేంటో తేలుస్తాను, రారా మా వాళ్ళందరూ పిలుచుకొస్తాను అన్నాడంటే అక్కడ ప్రేమ పోయినట్టేనా కాదా? హల్లెలూయా. నిజంగా ఒక క్రైస్తవ జీవితంలో ప్రేమ అనేటువంటిది ఎప్పుడైతే నిలిచి ఉంటుందో ఆ ప్రేమ ద్వారా అద్భుత కార్యాలు జరుగుతాయి. అందుకే ఎఫెసీ పత్రిక 4:15 అనుకుంటా, అక్కడ రాయబడినటువంటి మాట ఏమన్నాడు? మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదాం. ఏం చేయాలి? ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ప్రేమ కలిగి ఉండండి. ప్రేమే. ఆ ప్రేమతోటి విశ్వాసానికి బలం వస్తుంది, పదునొస్తుంది. మూడో విషయానికి వస్తే అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనములో వ్రాయబడిన మాట ఏమన్నాడు? ఒకటి విశ్వాసము అని చెప్పి, రెండవది ఏమన్నాడు? మంచి మనస్సాక్షి. ఏముండాలి? అమ్మా వినండి, ఏముండాలి? మంచి మనస్సాక్షి ఉండాలి. మనస్సాక్షి అంటే ఏంటి? మనస్సాక్షి అనబడినటువంటిది మనిషికి దేవుడు మనసు పెట్టాడు. ఆ మనసు మనస్సాక్షిగా పనిచేస్తుంది. అర్థమవుతుందా?
ఈ మనసాక్షి అనబడినటువంటిది పాడైపోతే, మనిషి మనసాక్షి పాడైపోతే ఆ పదునైన ఆయుధం కలిగిన వాడుగా ఉండలేడు. మనసాక్షి అనేటువంటిది ఒక ఆయుధం, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఒట్టిగా చెప్పట్లేదు. అపోస్తల కార్యగ్రంథం 24 అధ్యాయం 16వ వచనంలో పౌలు గారు చాలా చక్కగా చెప్పాడు. చూడండి ఆ మాట ఏమన్నాడు చూడండి. అపోస్తల కార్యగ్రంథము 24 అధ్యాయం 16వ వచనంలో వ్రాయబడిన మాట ఏమన్నాడు చూడండి. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషముగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. ఏం చేస్తున్నాడంట? అభ్యాసం అంటే ఏంటి? నేర్చుకోవటం, ప్రాక్టీస్. అభ్యాసం చేసుకుంటున్నాను. మనుషుల ఎడల దేవుని ఎడలను నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లుగా నేను అభ్యాసం చేసుకుంటున్నాను అంటున్నాడు. నీ మనసాక్షి బాగుండాలి. మనసాక్షి చెడిపోయింది, మనసాక్షి పాడైపోయింది. మనసాక్షి విషయంలో చాలామంది దేవునికి వ్యతిరేకమైపోయారు. అర్థమవుతుందా? ఇదిగో పౌలు గారు సహితం దేవునితో ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నటువంటి ఆయన సహితం ఏమన్నాడు? నా మనసాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు, అది మనుషుల ఎడలను దేవుని ఎడలను నిర్దోషమైన మనసాక్షి కోసం నేను ప్రయాసపడుతున్నాను. పౌలు గారు కూడా అందుకే తిమోతికి అన్నాడు, ఏమన్నాడు? మంచి మనసాక్షి కలిగి ఉండు. మంచి మనసాక్షి అనేటువంటిది ఒక క్రైస్తవుని ఆధ్యాత్మిక పోరాటంలో ఒక ఆయుధం లాంటిది. ఈ ఆయుధాన్ని నీవు పదునెక్కించాలి. హల్లెలూయా. మనసాక్షిలో 3 రకాల మనసాక్షులు ఉన్నాయి. ఎన్ని మనసాక్షులు? 3 రకాలు. 1 బలహీనమైన మనసాక్షి, 2వది బలమైన మనసాక్షి, 3వది వాతవేయబడిన మనసాక్షి. ఏంటది? బలహీనమైన మనసాక్షి, బలమైన మనసాక్షి, వాతవేయబడిన మనసాక్షి. బైబిల్లో ఉన్నాయి ఆ విషయాలు. ఈరోజు క్రైస్తవ జీవితం మనసాక్షి బాగా పనిచేయాలి. నీ మనసాక్షికి తెలుసు, నీకు తెలుసు నేను ఎంత మేలు చేశాను అంటారా? హల్లెలూయా. మనసాక్షిని చంపుకొని నువ్వేం చేసావా నాకు అనేవాళ్ళు ఎవరు? వాతవేయబడిన మనసాక్షి. మనసాక్షి బలహీనమైన మనసాక్షి కలిగినటువంటి వారు సంఘంలో చాలామంది బలహీనమైన వారు, మనసాక్షి కలిగిన వారి ద్వారానే చాలా సమస్యలు వచ్చేది. వింటున్నారు నా మాట? బలహీనమైన మనసాక్షి కలిగిన వాళ్ళ ద్వారానే సంఘంలో సమస్యలు వచ్చేది. బలహీనమైన మనసాక్షి కలిగిన వాళ్ళ ద్వారా ఒకటి ఎట్లా అంటే, ఈ బలహీనమైన మనసాక్షి కలిగినటువంటి వాళ్ళు ఎంత చెప్పని వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి చిన్నదానికి అలగటమే. వీళ్ళు ఏం చేస్తారు చెప్పండి? అబ్బో, చర్చిలో ఏమైనా భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారా? ముక్క దొరకలేదని అలుగుతారు కొంతమంది. అర్థమవుతుందా? ఏం దొరకలేదని. ఒకసారి సంఘంలో అంట ఈ ముక్కల దగ్గర గొడవలు వస్తున్నాయని మునక్కాయ ముక్కలు పెట్టారంట. ఈ మునక్కాయ ముక్క కూడా దొరకలేదని గొడవ వేసుకుందంట. ఆమె ఇంటికి వెళ్ళిపోయి అలిగిపోయిందంట. పాస్టర్ గారు వెళ్ళిపోయి అమ్మా ఇక పాస్టర్ గారు ఏం చేయాలి? ఆమెను సాగదీయాలి. మా తల్లి కదా, మా బంగారు తల్లి కదా, నువ్వు లేకపోతే సంఘం లేదు లేరమ్మా, బతిలాడాలి. ఈ మనకి బలహీనమైన మనసాక్షి కలిగిన వాళ్ళు వీళ్ళు. ప్రతి చిన్నదానికి అలగటమే. అందరి కొరకు ప్రార్థన చేసి పొరపాటు నిన్ను మర్చిపోయారంటే మేమేమన్నా గుర్తొస్తామా? ఇక చూడు సంఘంలో ఎంత విప్లవాన్ని తీసుకొస్తారో. ఇప్పుడు మనసాక్షి కలిగిన వాళ్ళు ఉంటారు తెలుసా? వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే దునపోతు మీద నీళ్ళు పోసినట్టే. ఇక ఈ చలనం ఉండదు వీళ్ళకి. ఎంతనా చెప్పుకో, అమ్మా సమయానికి రండమ్మా, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అంటే ఏం చేస్తారు? మా గాదులే అనుకుంటారు. హల్లెలూయా. ఈనాటి దినాల్లో అలా ఉండొచ్చా క్రైస్తవులు? ఇప్పుడు చెప్పండి, బలమైన మనసాక్ష, బలహీనమైన మనసాక్ష, వాత వేయబడిన మనసాక్ష, ఏది మంచిది? మరి ఆ మనసాక్షి మీకు వచ్చునుగాక. అందరూ బలమైన మనసాక్షితో భక్తి చేయుదురుగాక. దేవునికి మహిమార్థమై వర్ధిల్లుదురుగాక. సరే, మనసాక్షి పదునెక్కాలంటే ఏం చేయాలి? మనసాక్షి పదునెక్కాలంటే ఏం చేయాలి? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట చూడండి.
నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువ శుద్ధి చేయును. ఇప్పుడు మనస్సాక్షిని షార్ప్ చేసేది ఏంటి? అక్కడే మీరు గెస్ చేయలేకపోయారేమో. నిర్జీవ క్రియలను విడిచి ఏంటది? అది హల్లెలూయా. ఏం చేయాలి? క్రీస్తు రక్తము నీ మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. క్రీస్తు రక్తం ఏం చేస్తుంది అంటే నీవు ఎప్పుడు కూడా క్రీస్తు రక్తము చేత నీ మనస్సాక్షి శుద్ధి చేసుకుంటూ రావాలి. క్రీస్తు రక్తము నీ ప్రతి పాపం నుండి నిన్ను పవిత్రునిగా చేస్తుందని రాయబడలేదా దేవుని వాక్యం? ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ఏమని చెప్తుంది? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనం, పెద్దలలో తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు? నీకే తెలియదు కదా. వారు నాకు ఇలాగ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారు. క్రీస్తు రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది, నీ మనస్సాక్షిని ఎంతో నిర్దోషమైనదిగా మారుస్తుంది. అందుకని ప్రతిసారి నీవేం చేయబడాలంటే యేసు రక్తముతో నీ మనస్సాక్షిని కడిగి వేసుకుంటూ రావాలి. యేసు రక్తమును ఒప్పుకో, యేసు రక్తపు స్తుతులు చెల్లించు. అర్థమవుతుందా? రక్తపు స్తుతులు చెల్లిస్తే సాతానుకు భయం కలుగుతుంది. మీకు తెలుసా? హల్లెలూయా. యేసు రక్తము గొర్రెపిల్ల రక్తము అని పాట పాడండి, వాడికి నరనరాల్లో వణుకు పుట్టుకొస్తుంది. హల్లెలూయా. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నీ మనస్సాక్షిని మరి ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. అంటే నీ మనస్సాక్షిని పదునెక్కించేటువంటిది ఏమిటి అంటే క్రీస్తు రక్తమే. క్రీస్తు రక్తముతో నీవెప్పుడు క్రీస్తు రక్తమునకు అనుసంధానం చేయబడాలి. క్రీస్తు రక్తముతో నీవు కడగబడిన బిడ్డగా ఉండాలి. క్రీస్తు రక్తమును నీవు ఆశ్రయించిన బిడ్డగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం, దేవుని వాక్యం ఏమని చెప్తుందో చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం, మనస్సాక్షి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారై నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారై విశ్వాసము విషయములో సంపూర్ణ నిశ్చయిత గలవారు యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాము. హల్లెలూయా. ఈరోజు సేవకునిగా ప్రాధేయపడి మీకు తెలియచేస్తుంటున్నాను, దేవుని పిల్లలమైనటువంటి మన మనస్సాక్షి శుద్ధి చేయటం కోసం ఎప్పుడు ఏం చేయబడాలంటే యేసు రక్తముతో నీవు పవిత్రపరచుకోవాలి. ఉదయం లేచి లెగవగానే ప్రతి ఒక్కరు ఏం చేయాలి? యేసు రక్తమే జయమనండి. హల్లెలూయా. యేసు రక్తమే జయం. జయం జయం జయశీలుడా యేసునకే జయము, అపజయమెరుగని అజేయుడా యేసునకే జయము. జయం జయం జయశీలుడా యేసునకే జయము, అపజయమెరుగని అజేయుడా యేసునకే జయము. వేదనలో జయమని పాడినా, రోగపు బాధలు ఎన్నున్నా తొలగి పోవును. రోదనలో వేదనలో జయమని పాడినా, రోగపు బాధలు ఎన్నున్నా
తొలగి పోవును. ప్రతిరోజు జయమని పాడిన చింతలు నీకు పోవును. ప్రతిరోజు జయమని పాడిన చింతలు నీకు పోవును. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తమే జయం అని అన్న వారికే జయం 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 జయం. హల్లెలూయా. యేసు రక్తమే జయమను. ఉదయం లేచి సాతాను ఆమడ దూరం పరిగెత్తుతాడు. హల్లెలూయా. యేసు రక్తం నీ మనసాక్షిని శుద్ధి చేసేటట్టుగా చేస్తుంది. అదే నీ మనసాక్షి అనే ఆయుధం. మనసాక్షిని చంపుకొని బతికే వాళ్ళు ఉన్నారు. మనసాక్షిని వాతవేయబడిన మనసాక్షి కలిగిన వారుగా భక్తి చేస్తుంటున్నారు. అందుకే నీవు పదునైన ఆయుధంగా నీ మనసాక్షిని నీవు సిద్ధపరచుకోలేకపోతున్నావు అనే విషయాన్ని గ్రహించమని మనవి చేస్తుంటున్నాను. ఇక 4వ విషయానికి వస్తే బైబిల్ గ్రంథం చెప్తుంది. యోధా పత్రిక 3వ వచనంలో వ్రాయబడినటువంటి మాటను చూడండి. యోధా పత్రిక 3వ వచనం. యోధా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేది రక్షణను గురించి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయాసపడుతుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం. దేని నిమిత్తం పోరాడాలి? ఈ బోధ, ఈ పోరాటం దేని ద్వారా, దేని వలన? బోధ అంటే ఏంటి? వాక్యమే. బోధ అంటే ఏంటి? వాక్యమే. వాక్యం లేకుండా బోధ చేస్తే చెప్పండి, వాక్యం లేకుండా బోధ చేస్తే ఏమంటారు? అన్ని సొల్లు కబుర్లు చెప్పాడు ఆయన అంటారు. అవునా కాదా? వాక్యమే మనకు శక్తివంతమైనది. ఈనాటి దినాలలో చాలామంది వాక్యాన్ని పక్కన పెట్టేసి ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. మంచిదేమో వాళ్ళకి, కానీ అది మంచిది కాదు. వాక్యమే బ్రతికించేది. స్తోత్రం చెప్పండి. స్వస్థతల కంటే, ప్రవచనాల కంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? వాక్యమే. ఎందుకో తెలుసా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో వ్రాయబడిన మాటను చూస్తే ఏమన్నాడంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఏమని రాశాడు? ఎవడైనను వాక్యమును 1:21 అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడినదై నీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. ఆత్మలను రక్షించేది ఏంటి? వాక్యమే. వాక్యపు పునాదులు లేవు చాలా చోట్ల. వాక్యం ఉండదు. వాక్యమే మనిషిని బలపరిచేది. వాక్యమే మనిషిని కట్టేది. ఈ వాక్యము అవసరమైనటువంటిది. అమ్మ, ప్రతిరోజు క్రైస్తవులు ఏం చేయాలి? చదువు వచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళ సంగతి అంటే ఇక దేవునికి స్తోత్రం అనుకోండి. వారికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి క్షమాపణ ఇస్తాడు. వాక్యం చదవటం చేతగాని. వాక్యం చదవటం వచ్చిన వాళ్ళు అందరూ ఒకసారి చేయి చేస్తండి. చదవటం వచ్చయ్యా అన్నవాళ్ళు బైబిల్ చదివారు అసలు ఈరోజు? స్తోత్రం చెప్పండి. వాక్యం చదవాలి. ప్రతిరోజు దేవుడు వాక్యం చదవాలి. వాక్యము అనబడినటువంటిది నీ ఆత్మీయ జీవితాన్ని బలపరిచేటువంటిది. నీ వాక్యమే నా పాదములకు చెప్తాం మనం అందరం వాక్యమని. వాక్యము లేకుండా మనము ఏమీ చేయలేం. బైబిల్ గ్రంథం చెప్తుంది, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 165వ వచనంలో ఇలాగ రాయబడింది. ఏమని రాయబడింది? 119వ కీర్తన 165వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. 119వ కీర్తన 165వ వచనంలో ఏమని వాక్యం ఉంది? నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీ లేదని రాయబడింది. అంతేనా ఉంది? వారికి ఎంతో నెమ్మది కలుగుతుంది, వారు తూలి తొట్టిల్లడానికి కారణం. అంటే నీవు వాక్యానుసారంగా జీవిస్తే నీవు పడిపోవటానికి అవకాశం లేదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. నీ వాక్యానుసారంగా జీవించగలిగితే నీ పునాదులు బలంగా ఉంటాయి. నీవు ఆత్మానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటావు, శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకుంటావని సేవకునిగా మనవి చేస్తుంటాను. సరే, ఆ వాక్యం రోజు ఏం చేయాలి? నీవు చదవాలి. కీర్తనల గ్రంథం 1వ కీర్తనలో రాయబడిన మాట మనకందరికీ తెలుసు. నీ యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించువారు ధన్యులు అని రాయబడింది కదా. అసలు ఆ వాక్యము నీలో పదును ఎక్కాలి అంటే ఏం చేయాలి? అర్థమవుతుందా? వాక్యం పదునైనదిగా మార్చబడాలంటే ఏం చేయాలి?
చదవటం కాదు. చదివినా కానీ చదవాలి. చదివటం వలన ఎంతమంది ఎన్నిసార్లు చదివావంటే, అమ్మా వినండి, ఎన్నిసార్లు బైబిల్ చదివామంటే చాలాసార్లు చదివాను, లెక్కలేనన్ని సార్లు చదివాను అని చెప్పేసి అంటారు. అమ్మా వినండి వినండి, వింటున్నారా? స్తోత్రం చెప్పండి. నిద్ర వస్తుందా? యేసు రక్తమే జయం. హల్లెలూయా. నేను ముగించమంటారా? దేవునికి స్తోత్రం కలిగిన ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానులే. కానీ చూడండి, ఒక ఆయనంట బైబిల్ అంతా చదివి ప్రకటన గ్రంథాన్ని అంతా చక్కగా ఒక మ్యాప్ వేసి రాశాడంట. ఎట్లానే మ్యాప్ వేసేసి చక్కగా, అబ్బో ఇప్పుడు ఇక్కడ కూడా అయ్యగారు బ్రహ్మాండంగా వేసాడు గారు. ఇట్లాగనే ప్రకటన గ్రంథం మొదటి నుండి చివరి దాకా, మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం దాకా. చివరి అధ్యాయం ఎన్నో అధ్యాయం అది చెబుతారేమనుకుంటే పాస్టర్ గారు తప్ప ఏవో చెప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. మొదటి అధ్యాయం నుండి 22వ అధ్యాయం దాకా అంతా కూడా చక్కగా మ్యాప్ లాగా వేసేదంట. చక్కని ఫిగర్ వేసాడు, బొమ్మ వేసాడు. ఎవరు? ఒక ఆయన వేసి చక్కగా వేసి ఏం చేశాడంటే చాలామంది వచ్చి చూసిపోతున్నారు, చూస్తున్నారు, ఆనందిస్తుంటున్నారు. అయితే అందరూ వచ్చి చూసి ఒప్పుకుంటున్నారు, చాలా సంతోషంగా అతన్ని అభినందిస్తున్నారు. కానీ ఒక ఆయన వచ్చి కూర్చొని చాలాసేపు కూర్చొని ఆలోచన చేసి 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 అతనితో మాట్లాడుతూ అతన్ని పొగుడుతూ, ఇంత చక్కగా ఎలా చేసావండి, అసలు నాకే అర్థం కావట్లేదు, ప్రతి అధ్యాయం చక్కగా అర్థమవుతుంది మీ బొమ్మ ద్వారా అని చెప్పేసి అన్నాడంట. అని ఆయన దగ్గరే కూర్చొని చాలాసేపు కూర్చొని మాట్లాడుతుంటే ఆయన ఆ మాటలకు తట్టుకోలేక తబ్బిబ్బైపోయి ఏం చేశాడంటే, ఇంత మ్యాప్ వేయడానికి ఎన్ని సిగరెట్ పెట్లు అయిపోయినాయో తెలుసా అన్నాడంట. ఏమన్నాడు? ఇంత మ్యాప్ వేయడానికి ఎన్ని సిగరెట్ పెట్టు. ఏంటంటావు? అది ఈనాటి దినాల్లో వాక్యపు విలువ లేకుండా పోయింది. వాక్యం పదునెక్కాలంటే ఏం చేయాలో తెలుసా? అపోస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 31వ వచనం చదవండి. వాక్యాన్ని, నీలో ఉన్న వాక్యమును పదునెక్కించేటట్టుగా చేసేదేంటో తెలుసా? వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అక్కడ ఉన్న వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. నీలో దేవుని వాక్యాన్ని పదును చేసేది పరిశుద్ధాత్మ శక్తి మాత్రమే. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మకు నీవు స్థానం ఇవ్వాలి. నీలో వాక్యం ఉన్నదంటే ఆ వాక్యం బలమైనదిగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ కావాలి. ఆ పరిశుద్ధాత్మ దేవుని వాక్యాన్ని శక్తివంతముగా మారుస్తుంది. పరిశుద్ధాత్మ లేకుండా చాలామంది పరిశుద్ధాత్మ లేకుండా వాక్యాన్ని చదువుతారు. పరిశుద్ధాత్మ లేకుండా ఎన్నిసార్లు నీకు వాక్యం చదివినా నీకు అది నీకు బైబిల్ని ఎన్నిసార్లు చదివానని చెప్పేసి నేను చెప్పుకొని లెక్కకు చెప్తూ సరిపోతుంది. కానీ ఆ వాక్యం నీలో బలమైనటువంటిదిగా మార్చబడాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ శక్తి నీకు ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించే పరిశుద్ధాత్మ శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడని సేవకునిగా మనవి చేస్తుంటున్నాను. హల్లెలూయా. ఇక చివరి విషయం చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటికే మీరు చాలా అలసిపోయామన్నామయ్యా అన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అద్దెకి ఒప్పుకుంటారు మీరు? ఒక పక్కన ఊగుతున్నా కానీ ఒప్పుకోరు, ఒక పక్కన నిద్ర వచ్చినా కానీ ఒప్పుకోరు. ఎందుకంటే ఎక్కడ పల్సర్ అయిపోతాం పక్కన వాళ్ళతో. అంతే కదా? ఏమమ్మా అంతసేపు నిద్ర వస్తుందా? ఇది చివరి రోజు కూడికైనా నీకు? చివరి రోజు కూడికైనా నీకు అంత ఓపిక లేదా? అంత సోలిపోతున్నావా అంటారేమని ప్రెస్టీజ్ కోసం చెప్పాల. వాస్తవానికి చెప్పేవాళ్ళే. హల్లెలూయా. సరే, లాస్ట్ వన్ చెప్పి నేను ముగిస్తాను. ఏంటది అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11. అగ్ని బలము చల్లార్చిరి, హల్లెలూయా. యుద్ధంలో ఏం చేశారంటే వీళ్ళు, అంటే ఒక వ్యక్తికి ఆత్మీయ యుద్ధంలో కావాల్సింది ఏంటంటే పరాక్రమం కావాలంట. ఏం కావాలి? పరాక్రమము. పరాక్రమము అనండి. పరాక్రమము అంటే ఏంటి? పరాక్రమము అనబడినటువంటి దాన్ని ఇంగ్లీషులో ఏమన్నారంటే స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ అన్నాడు. ఏమన్నారు? స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ అంటే ఒక వ్యక్తి పాజిటివ్గా ఆలోచించటం, పాజిటివ్గా
మాట్లాడటం, పాజిటివ్గా ప్రవర్తించటం. అర్థమవుతుందా? చాలామంది చాలా నెగిటివ్గా మాట్లాడతారు, నెగిటివ్గా ఆలోచన చేస్తారు. ఒక క్రైస్తవ జీవితంలో పాజిటివ్ లేకపోతే అది ఆత్మకు బలమును కలిగించదు. నా మాట అర్థమవుతుందా? ఆత్మకు బలమైనటువంటిది ఏమిటంటే పాజిటివ్గా నీవు ఆలోచించాలి, పాజిటివ్గా మాట్లాడి. బైబిల్ గ్రంథంలో చెప్తుంది, దావీదు, నేను మీకు వాక్యం చెప్పనులే కానీ, దావీదు గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? గొల్యాతు మీదకి దావీదు వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? యుద్ధం యెహోవాదే అంటూ ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వీడెంత అన్నాడు. ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడు? ఎంత వయసు? బాలుడు, పిట్ట కొంచెం కూతగనం. అంత పౌరుషంతో, అంత ఎత్తు ఉన్నటువంటి 6 మూరల జానుడు కలిగిన గొల్యాతును కేవలం నోటి మాటతో ఏమన్నాడు? వీడెంత సున్నతి లేనివాడు అన్నాడు. ఎంత పాజిటివ్గా ఆలోచన చేస్తే ఆ మాట మాట్లాడాడు. బలమైన వ్యక్తులు, యుద్ధ శూరులు, యుద్ధ నైపుణ్యత కలిగిన వారు సహితం గడగడా వణుకుతూ భయపడ్డారు అక్కడ. కానీ దావీదు మాత్రం వీడెంత సున్నతి లేని ఫిలిష్తీయుడు, యుద్ధం యెహోవాది అని చెప్పేసి వచ్చాడంటే ఎంత పాజిటివ్ మైండ్తో అతడు భక్తి చేశాడో ఆలోచన. ఈరోజు నీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలు ఏం చేయవు. నేను దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాను, దేవుడే నా జీవితంలో అద్భుతం చేస్తాడని నీవు విశ్వాసంతో పాజిటివ్గా ఆలోచించే, పాజిటివ్గా నీవు నమ్మిక ఉంచు, ప్రభు అద్భుతమైన కార్యం చేస్తారు. అదే స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ అంటే. నీ మనసును, నీ ఆత్మను బలపరుచుకోవాలి, నీవు పాజిటివ్గా ఆలోచించాలి. అర్థమవుతుంది? ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, సంఖ్యాకాండములో మోషే చెప్తాడు, వేగు చుట్టానికి పంపించిన వారిలో ఎంతమంది పాజిటివ్గా చెప్పారు, ఎంతమంది నెగిటివ్గా చెప్పారు? 2 పాజిటివ్గా చెప్పారు. అర్థమవుతుందా? నెగిటివ్గా చెప్పిన వాడు 10 మంది. అర్థమవుతుందా? అయ్యో, మేము ఫిలిష్తీయులు, వారు ఉన్నత దేహులైనటువంటి వారిని మేము చూసాం, అనాకీయులను చూసాం, వారి ఉన్నత దేహులు, రాక్షసులు లాంటి వారు, వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాం, మా దృష్టికి మేము కూడా మిడతల్లాగా ఉన్నాం అని చెప్పేసి భయపడ్డారు. కానీ 2 మాత్రం, యెహోషువ కాలేబులు మాత్రం, యెహోవా మన యందు ఆనందించిన ఎడల వానిని మనం జయిస్తాము, అది మన వశం అవుతుంది అన్నారు. ఒప్పుకున్న వాళ్ళే ఆ రాజ్యంలో చేర్చబడ్డారు, స్వతంత్రించుకున్నారు. మిగతా వాళ్ళు నెగటివ్గా అనుకున్న వాళ్ళందరూ చచ్చిపోయారు. ఒక క్రైస్తవ జీవితానికి బలమైనటువంటిది ఏమిటి అంటే నీ మనసే. నీ మనస్సుతో నీవేం చేయబడాలి అంటే, ఎప్పుడు ఓ మనసా నా మనసా, నీవు దేవుని మాట వినవే మనసా అని చెప్పి వాక్యమును బట్టి నీవు ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వాక్యమును బట్టి నీవు పాజిటివ్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ వాక్యం అది నీ జీవితంలో కార్యం కలుగుతుంది, నువ్వెప్పుడు కూడా దీవించబడతావు. అయితే ఈ పరాక్రమం అనబడినది పదునెక్కాలి అంటే ఏం చేయాలో తెలుసా? నీ నాలుకతో ఒప్పుకోవాలి. జీవమరణాలు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని ఫలమును తినును అని రాయబడింది. అర్థమవుతుందా? నేను ఒక మాట చెప్పి ముగిస్తానమ్మా, జాగ్రత్తగా వినండి. మనకు పాజిటివ్గా మాట్లాడితే ఎలా ఉంటుంది, నెగిటివ్గా మాట్లాడితే ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకరోజు భార్యాభర్తలు ఇంటిలో ఉన్నారు. భార్య భర్తతో అంటుంది, ఏమండి, చాలా కాలం నుండి మీరు డ్యూటీకి వెళ్తున్నారు. అమ్మ వినండి, డ్యూటీకి వెళ్తున్నారు. ఈ డొక్కు స్కూటర్ బజాజ్ చాతక్ ఎంతమందికి తెలుసు? బజాజ్ చాతక్ మీద వెళ్తున్నాడు, డొక్క అంటుంది. అది అంటుంటే, ఎంతకాలం మీరు ఈ బజాజ్ చాతక్ మీద వెళ్తారండి? వద్దులేండి, ఒక కారు కొనుక్కోవచ్చు కండి మీరు చేసే ఉద్యోగానికి అని చెప్పేసి. నేను కారు కొనగానే ఉద్యోగం పోతే ఏం చేస్తావన్నాడంట. ఏమన్నాడు? కారు కొనగానే ఉద్యోగం పోతే ఏం చేస్తావని. ఎందుకండి అట్లా అనవసరంగా మాట్లాడతారా అంటుంది భార్య. చెప్పి ఉంటే, సరేలే నీ పోటు తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి ఏం చేశాడంట, కారు కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాడంటే, నెక్స్ట్ రోజు డ్యూటీకి వెళ్ళగానే నీ ఉద్యోగం లేదు, పీకేస్తున్నావు అన్నారంట. అర్థమైందా? ఏం ఒప్పుకున్నాడు? కారు కొనగానే ఉద్యోగం పోతే ఏం చేస్తావు అన్న మాటే స్థిరమైంది తనకి. నా మాట అర్థమవుతుందా? నీవెప్పుడు కూడా నేను బలహీనుడను, నేను చస్తున్నాను, నా పని అయిపోయింది అనబాక. హల్లెలూయా.
ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, లెట్ ద వీక్ సేస్ ఐ ఆమ్ స్ట్రాంగ్ అనాలంట. హల్లెలూయా. లెట్ ద పూర్ సేస్ ఐ ఆమ్ రిచ్ అనాలంట. అర్థమవుతుందా? ఏం చేయాలి? బలహీనుడు నేను బలవంతునే అని చెప్పాలి. పేదవాడు నేను ధనవంతునే అని చెప్పాలి అంట. బడాయి కదూ అంట, అది ఒప్పుకోలు. హల్లెలూయా. జీవమరణాలు నాలుక వశం, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలమును తింటాడు. దేవునికి స్తోత్రం కాదు. నీవు ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడు, పాజిటివ్గా ఆలోచించేయి. రోగం వచ్చి నన్ను చంపేస్తే నేనేం చేస్తాను అనవాక. ఎందుకు? ఎంతకాలం వాక్యం విన్నా కానీ ఈ దరిద్రపు నెగిటివ్ ఆలోచనలు పోవట్లేదు. ఒక ఆయన అన్నాడంట, అయ్యో అబ్బాయి నీకు ఈ ఉద్యోగం తీసివేస్తున్నాను అని చెప్పేసి అన్నాడంట. 10,000 రూపాయలు ఉద్యోగం తీసేస్తున్నాను, లేవు, వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడంట. సరే, దేవునికి స్తోత్రం, దేవుడు దీనికంటే నాకు మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని సిద్ధపరిచాడులే, స్తోత్రం అని బయటకు వచ్చాడంట. హల్లెలూయా. ఏమన్నాడు? 10,000 రూపాయల ఉద్యోగం కాదు, దానికంటే శ్రేష్టమైనది ఎక్కువ ఉద్యోగం నాకు ఇవ్వడానికి దేవుడు సిద్ధమయ్యాడు, అందుకే నన్ను బయటకు పంపించాడులే, దేవునికి స్తోత్రం అని సంతోషంగా బయటకు వచ్చాడంట. ఆ తర్వాత ఉద్యోగం కోసం, ఇంటర్వ్యూల కోసం వెళ్తున్నటువంటి సమయంలో ఒకరోజు తన చిన్ననాటి స్నేహితుడు ఒక పెద్ద కంపెనీ పెట్టాడంటే, ఆ కంపెనీలో ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్ళాడు. ఆ కంపెనీ తందని తనకు తెలియదు. అతను వెళ్ళి కూర్చున్నాడు. కూర్చోగానే ఆ మేనేజర్ లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో అందరు వరుసను కూర్చొని ఉంటే ఎర్ర చొక్కా అబ్బాయిని చూశాడు. ఇటు ఒకసారి చూసేసాడు, లోపలికి వెళ్ళిపోయాడు. చూసి మొట్టమొదటి ఆ ఎర్ర చొక్కా ఆయన బిలువ అన్నాడు. లోపలికి వచ్చేసరికి వచ్చి కూర్చొని, అరే అని ఇద్దరం కలిసి పలానా స్కూల్లో చదువుకున్నాంరా అని చెప్పేశాను. ఏంట్రా ఇక్కడికి వచ్చామని చెప్పేసి అంటే, నాకు 10,000 రూపాయలు ఉద్యోగం చేసేవాడిని నెలకి, అది పోయింది, నేను వేరే ఉద్యోగం కోసం వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పేసి అన్నాడంట. నేను ఉద్యోగం ఇస్తా చేస్తావా, 50,000 ఇస్తాను చేస్తావా అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. తన నోటి మాటతో ఏమని చెప్పి బయటకు వచ్చాడు? దీనికంటే శ్రేష్టమైన ఉద్యోగం దేవుడు నా కొరకు సిద్ధపరిచాడని పాజిటివ్గా ఒప్పుకొని బయటకు వచ్చాడు. నీ జీవితంలో ఎప్పుడు నీవు పాజిటివ్గా ఒప్పుకుంటే అదే నీ పరాక్రమానికి, నీ ఆత్మీయ పరాక్రమానికి గుర్తుగా ఉంటుంది. అది పదునెక్కాలంటే నీ నోటి మాటలు సరిగా ఉండాలి. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని సిద్ధపరచుకో, దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాడని సేవకునిగా మనవి చేస్తుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, క్రైస్తవుని జీవితంలో ఉండవలసిన పోరాటంలో ఉపయోగించవలసిన ఆయుధాలు ఎన్ని చెప్పాను? ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి కానీ చాలామందికి వద్దులే, ఇంకా చాలు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి, మొదటి ఆయుధం ఏంటి? ప్రార్థన ఆయుధం పదునెక్కాలంటే ఏం చేయాలి? పరిశుద్ధత ముఖ్యమైనటువంటిది. రెండవది విశ్వాసం. రెండవది ఏంటి? విశ్వాసం పదునెక్కాలంటే ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ప్రేమకు ఎక్కడ రాజీ పడొద్దు. నిన్ను కొట్టినా తిట్టినా ఏమన్నా ఎవరేమన్నా కానీ ప్రేమనే చూపించు, ప్రేమనే పంచు, ప్రేమ ఉండాలి. రెండవది. మూడవది ఏంటి? మంచి మనసాక్షి. మంచి మనసాక్షులు ఎన్ని రకాల మనసాక్షులు అని చెప్పాను? బలహీనమైన మనసాక్షి, బలమైన మనసాక్షి, వాత వేయబడిన మనసాక్షి. అర్థమవుతుందా? ఈ మనసాక్షి పదునెక్కాలంటే ఏం చేయబడాలని చెప్పాను? ప్రతిరోజు క్రీస్తు రక్తము చేత మీరు శుద్ధి చేయబడాలి. ప్రతిరోజు యేసు రక్తమునకు స్తుతులు చెల్లించండి, యేసు రక్తపు స్తుతి చెల్లించండి, అద్భుతమైన కార్యం జరుగుతుంది. మీ మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయబడుతుంది. ఇక చివరిది ఏంటి? నాలుగోది ఏంటి? వాక్యం. వాక్యం వాక్యం పదునెక్కాలంటే పరిశుద్ధాత్మకు నీవు అనుకూలంగా ఉండాలి. పరిశుద్ధాత్మకు నీవు అనుకూలంగా ఉన్నా నీ నోటి నిండా వాక్యం ఉన్నా ప్రయోజనమేమీ లేదు. పరిశుద్ధాత్మకు నీవు అనుసంధానం చేయబడి వాక్యముతో నీవు ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మతో కలిసి నీవు ధ్యానం చేస్తుంటే ఆ పరిశుద్ధాత్మ నీలో శక్తివంతమైనటువంటిదిగా నీ వాక్యమును పెంపొందింపచేసి శక్తివంతమైన ఆయుధంగా వాక్యమైన ఆయుధాన్ని మారుస్తుంది. దేవునికి స్తోత్రం. వాక్యం ఏంటి? 2 అంచుల వాడగలిగిన ఖడ్గం అని చెప్తుంది కదా. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక లాస్ట్ వన్ ఏమిటి అంటే పరాక్రమం. పరాక్రమం పదునెక్కాలి అంటే పాజిటివ్గా ఒప్పుకోవాలి. నోటితో ఎప్పుడు కూడా నా బతుకు ఇంతేలే, నా జాతకం ఇంతేలే, నా రాత ఇంతేలే, నా గీత ఇంతేలే అని ఊరక నీవు తిట్టుకోవద్దు, దూషించుకోవద్దు, చులకన చేసుకోవద్దు. దేవుడు ఒకరోజు నాకు మంచి రోజు ఇవ్వబోతున్నాడు. ఒకరోజు దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. నా జీవితంలో నేను ఆశీర్వాదకరమైన పరిస్థితులను చూడబోతున్నాను. దేవుడు ఉన్న స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి దేవుడు నన్ను తీసుకెళ్తే రోజులు దగ్గరకు వచ్చినాయి అని చెప్పేసి నీవు పాజిటివ్గా ఒప్పుకో. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు.
అలాగ మనందరి క్రైస్తవ జీవితంలో పదునెక్కిన ఆయుధాలతో భక్తి చేసే క్రైస్తవ జీవితం కావాలి. హల్లెలూయా. అలాగ మనమందరం పదునెక్కిన ఆయుధాలను కలిగిన వారంగా ఉంటే కొరకు ప్రభు మనకి ఈ మాటలు మన వెనికిడిలో దీవింప చేయను గాక. ఆమె తలలు వంచండి, ప్రార్థన చేసుకుని. ఒక్క నిమిషం నీవు ఉన్న స్థలంలో మోకరించగలిగితే, మోకాళ్ళు పని చేస్తున్నాయంటే, మోకాళ్ళు పని చేయకపోతే పర్వాలేదు, మోకాళ్ళ మీద నువ్వు నిలబడి 2 చేతులు ఆకాశం వైపెత్తి, యేసయ్యా జీవులను సజీవులుగా మార్చుచున్నా పునరుద్ధానుడా, ఘోర పాపిని నీతిమంతునిగా, ఘోర పాపిని నీతిమంతునిగా నిలబెట్టుచున్నది నీ నీతి ప్రభువా, నిలబెట్టుచున్నది నీ నీతి ప్రభువా. ఆరాధనా నీకే సత్పురుషుడా, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే అతి శ్రేష్ఠుడా, స్తుతి ఆరాధనా నీకే దైవసుతుడా. ఆరాధనా నీకే సత్పురుషుడా, స్తుతి ఆరాధనా నీకే మహనీయుడా. ఆరాధనా నీకే అతి శ్రేష్ఠుడా, స్తుతి ఆరాధనా నీకే దైవసుతుడా. స్తుతులకు పాత్రుడా, సజీవులకు దేవుడా. పాడదాం. సజీవులకు థ్యాంక్ యూ లార్డ్. మరణ లోయలో ఉన్న వారిని జీవపు మార్గములు నడిపించినావయ్యా. స్తోత్రం. మరణలోయలలో ఉన్న వారిని జీవపు మార్గములో నడిపించినావు. మరణలోయలలో ఉన్న వారిని జీవపు మార్గములో నడిపించినావు. వారిని కమ్మిన చీకటి పొరలను, వారిని కమ్మిన చీకటి పొరలను విడిపించి నీవు సాక్షులుగా నిలిచావు, విడిపించి నీవు సాక్షులుగా నిలిచావు. ఆపత్కాలంలో నీవే సహాయుడా, కోరిన రోజుకు నడిపిన విమోచకుడా. ఆపత్కాలంలో నీవే సహాయుడా, కోరిన రోజుకు నడిపిన విమోచకుడా. ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే మహనీయుడా. ఆరాధనా నీకే అతి శ్రేష్ఠుడా, స్తుతి ఆరాధనా నీకే దైవసుతుడా. హల్లెలూయా. స్తోత్రం చేద్దామా గట్టికోసారి. పువ్వు అంటే ఇట్లా వికసిస్తుంది కదా, దేవుని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ధన్యత ఎంత గొప్పదో దాన్ని నేను స్మరిస్తున్నాను. మీరు చెప్పండి, నోరున్నోళ్ళు అందరూ వారం రోజులు తానం చేయకపోతే ఏమవుతుంది? మంచిగా చెప్పండి. ఎప్పుడన్నా ఉన్నారు అట్లా మీరు? సరే, నెల రోజులు చేయకపోతే చెప్పండి. ఇంటికి వెళ్ళాలని లేదా మీకు? జక్కరి ఆ చీకట్లో కూర్చున్నా, కొంచెం వెలుగులోకి రా. నెల రోజులు చేయకపోతే ఏమవుతామ్మా? సంవత్సరం చేయకపోతే చెప్పండి అమ్మా. 10 ఏళ్ళు చేయకపోతే, 50 ఏళ్ళు చేయకపోతే ఎంత గబ్బు కదా. అసలు మనుషులు ఉంటారంటారా పక్కన? చూడండి, ఒక పాపి కూడా దేవుని దృష్టిలో, ఒక వ్యక్తి రక్షణ లేనటువంటి ఒక వ్యక్తి కూడా దేవుని దృష్టిలో అలాంటి వాడే. అంత నీచ స్థితిలో, అంత పాప స్థితిలో ఉన్న మనలని
తన స్వరక్తం ఇచ్చి దేవుడు కడిగిండు. స్తోత్రం చెప్దామా గట్టిగోసారి హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది పరిమళ వాసనగా మార్చిందంట. ఎట్లా మార్చిందంట? మరి ఆ పరిమళ వాసన మన నుంచి ఏం కావాలి? రావాలి. అందుకే అపోస్తుల కార్యం 26వ అధ్యాయము 19 వచ్చిన ఒకటి చదవండి. మరి ప్రార్థనతో ముగించుకుందాం. చదవండి ఎవరన్నా ఒకరు. దేవునికి స్తుతి కలుగును గాక. చక్కటి వర్తమానాన్ని దైవజనులు ఇచ్చారు. నా జీవితాన్ని కూడా ఒకసారి నాలో నేను అన్వేషణ చేస్తున్నప్పుడు ప్రభు ఈ లేఖనం ద్వారా మాట్లాడుతున్నా. అయితే అది కాదు, ఎంత వచ్చిన చదివినాం? 26వ అధ్యాయము కాదు 9వ వచ్చిన ఒకటి చూడండి. 9 26వ అధ్యాయం 9వ వచ్చిన నజరేయుడైన యేసు నామములో అనేక కార్యాలు చేయవలనని నేను అనుకుంటుని. చాలండి, దేవునికి స్తోత్రం. అవునా, యేసు ప్రభుకు వ్యతిరేకంగా ఎన్నో కార్యాలు చేద్దాం అనుకున్నా, కానీ ఇప్పుడు యేసు ప్రభు ఆయన కార్యాలు చేయడానికి నన్ను బలపరచండు. స్తోత్రం చేద్దాం గట్టుకోసారి. హల్లెలూయా. చప్పలు కొడదాం గట్టుకోసారి. ఎంత విరోధంగా, అవునా, ఈ స్థలానికే నేను విరోధిని. మైకులు పెట్టి తిప్పలు పెట్టిన వ్యక్తిని నేను, పాస్టర్లను దూషించిన వ్యక్తిని, క్రైస్తవులను దూషించిన వ్యక్తిని ఇదే స్థలంలో నన్ను నాటిండు. దేవునికి స్తోత్రం. నా గర్వాన్ని అణచి, అవునా, నా గర్వాన్ని అణచి దేవునికి వ్యతిరేకంగా, శత్రువుగా, సంఘానికి వ్యతిరేకంగా ఉన్న నన్ను దేవుడు మార్చి ఈ రోజున దేవుడు వాడుకుంటాడు. 3 రోజులు. ఎందుకంటే ఉత్సవం అని పెట్టాను పేరు. ఏం పెట్టాను? ఉత్సవం అని పెట్టాను. అంటే ఆనందకరంగా జరగాలని, అంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. స్తోత్రం చేద్దాం గట్టుకోసారి. చప్పటి కొట్టి ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లరా, చాలా సంతోషం. మరి మీరు చాలా ఓపికతో కూర్చున్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున వందనాలు. మరి ఈ మీటింగ్లో కొంతమంది ప్రియులాక మరి నాతో పాటు కలిసి ఈ ఏర్పాటు కూడా చేయడానికి కూడా చాలా ఇబ్బంది. ఎందుకని? ఎంత ఎండ, ఎంత గాలి. అవునా, ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమానిత్యుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవము కలిగినటువంటి మా నాయన, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాము దేవా. ఇదిగో 3 రోజుల సభల్లో ప్రభువా, మీరు నడిపించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం అయ్యా. ఇదిగో నీ దైవ చేయకు నిలబెట్టుకొని ఆయన ఈ కూడికలు జరిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇలాంటి కూడికలు ఇంకెన్నో జరిపించబడడానికి తండ్రి నీ కృప సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. దీనుడిగా, దీనదాసుడిగా, దీని సేవకుడిగా అడుగుచుండగా, అడుగు వాటికంటే నువ్వు, ఊహించు వాటికంటే నువ్వు మేలులను దయచేసే తండ్రి, మేలులతో హృదయాలను తృప్తిపరిచే దేవా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించి నీ కృపలో వర్ధలు చేయమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, అత్యంత కృపా కనికరం గల ప్రభువా, ఈ స్థలమందు నీకు మహిమ రావాలని, మేమందరం కలిసి కూడుకొని నేను గణపరచాలని తండ్రి, ఈ 3 దినములు మీరు ఏర్పాటు చేసిన చక్కటి మీటింగుల కొరకై కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 3 రోజులైనా, మొదటి రోజు రమేష్ పాస్టర్ గారిని, అలాగనే 2వ రోజు జ్యోతక్క గారిని, మరియు 3వ రోజు ఆయన నీ దాసుల అభిషేక్తులు ఆండ్రూ సాయి గారిని మీరు మా మధ్యలో నిలబెట్టి వాడుకున్న విధానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 3 రోజులలో విత్తిన ప్రతి విత్తనములు యేసు నామములో 100 ఫలము కలుగునుగాక. ప్రతి ఉదయములో తండ్రి ప్రభువా, నా తండ్రి నీకు వంద, నీ నూతన క్రియలు జరుగునుగాక అని పలుకుతున్న ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి. వారి కలిగినటువంటి ప్రతి ఒక్క తండ్రి అయా నాయన సమస్యల నుంచి విడిపించి, ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, భౌతికంగా అన్ని విషయాలలో నా తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి నీకు వందనాలు. మరి పరిచర్య నిమిత్తం తండ్రి బిడ్డలు విత్తిన ప్రతి కానుకలను తండ్రి 100 ప్రతిఫలం వారికి కలుగునుగాకని పలుకుతున్నాను. సహాయపడండి, నీకు వందనాలు ఆయన. ఇంకా ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు నా తండ్రి ఇంకెన్నో తండ్రి నా జీవితంలో జరుగుటకును, నేను గణపరచుటకు కృపను, ధన్యతను, భాగ్యమును అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను. దైవమా మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా, నీ సేవకుల సంఘాలన్నీ దీవించబడును గాక, నూతన ఆత్మలతో నింపబడును గాక.
ఆ తండ్రి మీకు వందనాలు దేవా. అయ్యా వండిన వంటలను బట్టి నీకు స్తోత్రములు, పరిచర్యలు పాల్పొందిన ప్రతి ఒక్కరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరు భోజనాలు చేసుకొని క్షేమంగా వారి ఇళ్ళకి వెళ్ళేంత వరకు నీ కృప కాపుదల సంరక్షణ తోడుగా ఉంచి సహాయపడమని యేసు దివ్య నామములో అడివేడుకుంటున్నాం పరలోక తండ్రి. ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేరిన మనకు, తన బిడ్డలైన వారికి అందరికీ, నేనున్నాను అనబడినటువంటి ఈ మినిస్ట్రీకి దేవుని కృప తోడై ఉండి నడిపించి ఆశీర్వాదకరంగా ఇంకా ఉన్నతమైన స్థానంలో వర్ధిల్ల చేయుట కొరకు దేవుడి సారినంత కృప అనుగ్రహించి చేరువచ్చిన మనకందరికీ, ఇక్కడున్న సేవకులకు, సేవకురాండ్రకు, వారి కుటుంబాలకు, సంఘాలకు, ఈ సంఘాలకు దేవుని కృప తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.